నేడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగమును మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. మిగిలిన వారందరూ కూడా దయచేసి వినండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి దినం ఈ వాక్య లేఖనముల ద్వారా మనతో మాట్లాడునుగాక. కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. కెరూబు యొక్క లక్షణములు, దాని యొక్క స్వభావముల గురించి ధ్యానం చేస్తున్నాం. ఇది ఎన్నవ భాగము మీకు జ్ఞాపకం ఉందా? ఆ ప్రసంగంలో ఎన్నో భాగం చెప్పగలరా ఎవరైనా? ఈరోజు పార్ట్ 8 అంతేనా? 8 వారాలుగా మనం ఒకే అంశం గురించి సుదీర్ఘంగా ధ్యానం చేస్తున్నాము. ఈ వారం కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆయన మాటలు మనకు వినిపింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. కెరూబులో ఉన్న 4 ముఖ రూపాలు, అవి వాటి యొక్క స్వభావమును, వాటి యొక్క లక్షణమును తెలియజేస్తూ ఉన్నాయి. సింహము యొక్క స్వభావము, దాని లక్షణమును తెలియజేస్తూ వచ్చింది. ఎద్దు ముఖము దాని యొక్క స్వభావము, దాని యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ వచ్చింది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. చెప్పండి, ఏంటది? చెప్పాలి. పక్షిరాజు ముఖము గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే అవి వాటి లక్షణాలు తెలియజేస్తూ ఉన్నాయి, అవి వాటి గుణాలు తెలియజేస్తూ ఉన్నాయి, అవి వాటి ప్రవర్తనను, వాటి పనితీరును అవి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కెరూబులు ఇలాంటి 4 స్వరూప రూపములు కలిగిన, ముఖములు కలిగిన కెరూబులు, ఇవి దేవునికి వాహనాలుగా వాడబడుతూ దేవునిని ఎక్కడికి పోవాలన్నా అవి మోసుకొని పోతూ ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో వాటి ముఖ రూపాలు ఏంటో దేవుడు భక్తునికి చూపిస్తూ వచ్చాడు. యెహెజ్కేలు చూచిన దానిని బట్టి ఆయన మాట్లాడాడు. నేను చూశాను కెరూబు, దానికి 4 ముఖాలు ఉన్నాయి, 4 ముఖ రూపములు వేరువేరుగా ఉన్నాయి. నేను ఆ 4 ముఖ రూపాల్లో ఒక రూపము ఎద్దు ముఖంగా ఉండడం చూశాను, ఇంకొకటి సింహ ముఖంగా ఉండడం చూశాను, మరొకటి పక్షి ముఖముగా ఉండడం చూశాను, మరొకటి మానవ రూపము ఉండడం నేను చూశాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే బైబిల్లో ఆ ముఖ రూపాలు, వాటి లక్షణాలు, వాటి కదలికలు, వాటి ప్రవర్తన, వాటి స్వభావమును తెలియజేస్తూ ఉన్నాయి. గతించిన వారం నేను జ్ఞాపకం చేశాను, ముందు వారాలు కూడా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ లోకంలో ఉన్న ప్రతి జంతువు, ప్రతి ప్రాణి, ప్రతి క్రిమి కీటకము, ప్రతి మృగము, ప్రతి పక్షి, ఇవన్నీ కూడా వాటి స్వభావాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అవునా కదా? ఈ సృష్టిలో దేవుడు ఉంచిన ప్రతి కృత్యము నుండి, ఆయన నిర్మించిన ప్రతి నిర్మాణము నుండి మనము అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడం కోసమే దేవుడు సృష్టిలో అనేకమైన అనుభవాలు మన కళ్ళ ముందు పెట్టాడు. కాకి అంటాం. కాకి అనగానే మీకేం గుర్తొస్తుంది? చెప్పండి. ఎవరన్నారు? ఏంటది? అరవడం. కాకి గోల. అవునా? ఎందుకురా కాకిలా గరుతున్నావా? కాకిలా గరుతాడు రా బాబాడు. అవునా? అంటే అది ఏం చేస్తుందా? కాకి దాని స్వభావమును తెలియజేస్తూ ఉంది. కాకి గోల అంటారు. అందుకనే అది కావ్ కావ్. మీరు గమనించారా? ఒక్కొక్కసారి ఇంటి దగ్గర పడుకున్నప్పుడు పనిగట్టుకుని వచ్చేది గోడ మీద వాలి కావ్ కావ్ అంటది. నీకు లోపల కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటిదా? పడుకుంటే పనిగట్టుకుని వచ్చి అరుతుంది. కాకి గోల అంటాం. అవునా? దాని స్వభావమునది తెలియజేస్తూ ఉంది. కోయిల అంటాం. ఎందుకంటాం? ఆ పాప స్వరం చూడండి, కోయిలే ఉంది అంటారు. అవునా? అంటే స్వరమును
దానికి మధుర స్వరము దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు దానికి? మధుర స్వరము. కోయిలు అరుస్తూ ఉంటే దాని కూత వినాలనిపిస్తుంది, అవునా? కాకి అరిసింది అనుకో ఎలా ఉంటుంది? చిరాకు అనిపిస్తుంది. దీని గొంతుకు దీని అరుపు ఏట్రా బాబు ఇది అనిపిస్తుంది. కానీ కోయిలు అరుస్తుంది అనుకో, పడుకున్న అబ్బా అది అరుస్తూ ఉంటే అలా వినాలనిపిస్తుంది, అవునా? చక్కగా అరే భలే అరుస్తుంది. అంతేకాదు మీరు కూడా కూ అనండి, అది ఇంకా రెచ్చిపోతుంది. మీరు గమనించారా లేదా? అది ఇంకా అరుస్తూ ఉంటుంది. అంటే ప్రతి జంతువు, ప్రతి ప్రాణి, ఈ లోకములో దేవుడు సృష్టించిన సకల విధములైనటువంటి పక్షాదులు, క్రిమి కీటకములు ఇవన్నీ కూడా వాటి స్వభావమును వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కెరూబులో మరొక ముఖము పక్షిరాజు ముఖము. పక్షిరాజు తన స్వభావమును తెలియజేస్తూ ఉంది. ఏంటి దాని స్వభావము? గతించిన వారము 2 విషయాలు మనం ధ్యానం చేసాం. చెప్పగలరా ఎవరైనా? పక్షిరాజు ఏం చేస్తుంది? నూతన పరచబడుతుంది. ఒక 40 సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాని పాత ఈకలు అదే నోటితో పీకేసుకొని, పెరికి వేసుకొని, దాని ముక్కు అదే బండకేసి బాదుకొని, మొత్తం అంతా దాన్ని ఒళ్ళుకున్న ఈకలు లాగుకొని, గోర్లన్నీ పీక్కుకొని, మొత్తం మరలా నూతన పరచబడడానికి సిద్ధపడుతుంది. అంటే ఏంటి? నేను ఇలా ఉండకూడదు, ఇన్ని సంవత్సరాలు గతించిని, నాలో నూతనత్వం రావాలి. ఏం రావాలండి? నూతనత్వం. నూతన పరచబడాలి అనేది దాని స్వభావము, దాని లక్షణం. అది ఎప్పుడులాగా ఉండదు. ఇలాగే ఉండిపోదాం, ఇలాగే బతికేద్దాం, ఇలాగే అడ్జస్ట్ అయిపోదాం, ఈ భక్తి సరిపోద్ది, ఈ ప్రార్థన సరిపోద్ది, ఈ మాత్రం జాలే కాదు. నూతన పరచబడదాం. ఏమవుదాం? నూతన పరచబడదాం. దాని ఆలోచన అది. నూతన పరచబడాలి అన్నది దాని స్వభావము. పక్షిరాజుకి పుట్టిన పిల్ల అయినా అది 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసరికి అది కూడా తనంతట తాను నూతన పరచబడడానికి చూస్తుంది. వద్దు, నాకు ఈ జీవితం వద్దు, ఈ పాత బ్రతుకొద్దు, ఈ పాత ఈకలు నాకు వద్దు, ఈ పాత గోళ్ళు నాకు వద్దు అని తనకు తానుగానే పెరిగేసుకుంటుంది. అది పక్షిరాజులో ఉన్న స్వభావము. రెండవది మనం గతించిన ధ్యానం చేసాం, వేగము దాని యొక్క లక్షణం. ఏంటండి దాని లక్షణం? వేగమే దాని యొక్క లక్షణం. ఇక్కడ కూడా దాని లక్షణాల గురించి దేవుడు వాక్యంలో మాట్లాడారు. చూడండి ఏమని మాట్లాడాడంటే, ఆయన యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. వారు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి ఏమవుతారంట? వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఒక మాట, ఇప్పుడు రెక్కలు చాపి ఎగిరే ప్రతి పక్షి పైకి ఎగురుతుంది, మరి అవునా? రెక్కలు చాపి ఎగిరే ప్రతి పక్షి ఎక్కడికి ఎగురుతుందండి? అవునా? ఎగిరే ప్రతి పక్షి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది, పైన ఎగురుతుంది. ఇక్కడ ఏమన్నాడు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అన్నాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ పక్షిరాజు గురించి నేను కొన్ని వివరాలు చూసినప్పుడు నిజంగా వాక్య లేఖనాలు ఎంత తేటనైనవంటే, చరిత్రలో దాగి ఉన్న విషయాలన్నీ కూడా మనం వాక్యంలో చూడగలం. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ పక్షిరాజు గురించి వ్రాయబడిన లక్షణాలు ఎగ్జాక్ట్గా అదే వచ్చినప్పుడు మనం చదువుకున్నాం. పక్షిరాజులో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మరొక లక్షణం ఏంటంటే, భయంకరమైన తుఫాన్లో కూడా, ఎక్కడ చెప్పండి, భయంకరమైన తుఫానుల్లో, పెనుగాలుల్లో కూడా అది బలముగా ఆగిపోకుండా, విసిగిపోకుండా, ఏమవకుండా, విసిగిపోకుండా ఓపికగా ఎగురుతుంది. ఓపికగా. ఎవరో? పక్షిరాజు. ఉన్న ఈ కాకులు చూడండి, తుఫాను వచ్చిందానికి ఈ కాకులు ఎగరవండి, చద్దేసుకుంటే ఎక్కడికక్కడే. మీరు కాకులు గమనించండి. కొన్ని కాకులు అయితే భయంకరమైన గాలికి అవి విసురుని వచ్చేసి మన ఇంటి దగ్గర పడతా ఉంటాయి, మన బిల్డింగ్ల మీద పడతా ఉంటాయి. ఇంక ఎగరలేవు అవి. ఎక్కడ చోటు ఉంటే అక్కడ చోటుకి వెళ్ళి ఆగిపోతాయి కాకులు, అవునా? ఎందుకని? కాకి ఇంకా రెక్కలు బరువెక్కేస్తాయి. వాటర్ ఎప్పుడైతే పడిందో రెక్కలు బరువెక్కి ఇంకా అవి ఎగరలేవు. కాకులే కాదు, ఏ పక్షి అయినా సరే నీళ్ళలో తడవగానే రెక్కలు బరువెక్కి ఎగరలేవు. కానీ పక్షిరాజు అలా కాదు. అర్థమవుతుందా? భయంకరమైన తుఫాన్లో కూడా అది ఎగురుతుంది. అర్థమవుతుందా? బలముగా ఎగురుతుంది. అంతేకాదు ఓపికగా ఎగురుతుంది.
ఎలా ఎగురుతుందండి? బలముగా ఎగరడం, ఓపికగా ఎగరడం దాని లక్షణం. ఎలా ఎగరడం? బలముగా ఎగరడం, ఓపికగా ఎగరడం దాని లక్షణం. అందుకే ఇక్కడ బైబిల్ ఎగ్జాక్ట్గా అదే మాట రాయబడి ఉంది. ఏమని? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అందుకే పక్షిరాజును పోల్చాడు దేవుడు. ఏమని? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలసిపోరు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడుస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? దానికి ఉన్న లక్షణమే వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భయంకరమైన తుఫాన్లో కూడా బలముగా ఎగురుతుంది. అంటే అంత బలముగా ఎగరగలిగిన శక్తి దానికి ఉంటుంది. ఇక ఏ పక్షికి ఉండదో. పెను తుఫాన్లో బలముగా ఎగురుతుంది. మిగిలిన పక్షులన్నీ కూడా ఆ తుఫాన్లో ఎగరకుండా ఆగిపోతుంది. ఎందుకని? అంత ఎగిరేంత బలం వాటికి ఉండదు. సో ఎగరలేవు అవి. కానీ ఇది తుఫాన్లో కూడా ఎగురుతుంది. అంటే దేవుడు పక్షిరాజుల నుంచి మనకు నేర్పిస్తున్న మరొక మాట ఏంటంటే, ఒకే పాయింట్లో రెండు విషయాలు చెప్తాను. బలముగా ఎగరడం, ఓపికగా ఎగరడం. ఓకేనా? ఎలా ఎగరడం చెప్పండి? బలముగా ఎగరడం, ఓపికగా ఎగరడం. ఎక్కడ? తుఫాన్ వచ్చినప్పుడు. తుఫాన్ లేనప్పుడు ఏ పక్షి అయినా ఎగిరేస్తుంది అండి. అవునా కదా? ఎగురుతుంది. పరిగెట్టమంటే ఎవడన్నా పరిగెడతాడు. ఎదురుగాల్లో పరిగెట్టాలంటే కష్టం. అవునా కదండి? కష్టం మరి. కానీ అది తుఫాన్లో కూడా ఎగురుతుంది. దేవుడు ఈ పక్షిలో నుంచి మనకు నేర్పిస్తున్న మరొక అనుభవం ఏంటంటే, తుఫాన్ అంటే భౌతికంగా ఈ భూమి మీద వచ్చే తుఫాను కాదు. మన జీవితాల్లో కొన్ని శ్రమలు తుఫానులాగా వస్తూ ఉంటాయి. మన జీవితంలో కొన్ని శ్రమలు తుఫానులాగా వస్తూ ఉంటాయి. భయంకరమైన జడి వానల్లాగా మన జీవితంలో సమస్యలు, శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి భయంకరమైన తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలి? దేవునిలో బలముగా ముందుకు వెళ్ళాలి. అవునా? తుఫాన్ని దేనిగా మనం పోల్చొచ్చు అంటే, ఏమో ఇప్పుడు తుఫాన్ వచ్చినట్టుగా మన జీవితంలో ఒక శ్రమ వస్తుంది. తుఫాన్ వచ్చినట్లుగా మన జీవితంలో ఏదో ఒక పాపం ఎదురవుతుంది. వాటిని ఎదుర్కోవడానికి మనకి ఏం కావాలి? బలము కావాలి. ఏం కావాలండి? ఏ బలం కావాలి? చెప్పండి. ఏంటమ్మా? ఆత్మబలం కావాలి. ఏ బలం? ఆత్మబలం కావాలి. అర్థమవుతుందండి? భౌతికమైన బలము అవసరం లేదు. మన జీవితంలో ఎదురవుతున్న ఆర్థికపరమైన తుఫానులు, పాప సంబంధమైన తుఫానులు, లోక సంబంధమైన తుఫానులు, ఆకర్షణలు అనే తుఫానులు మనము ఈ లోకములో ఎదుర్కొని బలముగా ముందుకు సాగిపోవాలి అంటే మనకి ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉన్నప్పుడు పక్షిరాజు వలె భయంకరమైన తుఫాను అనే శ్రమల్లో కూడా మనం ఎగరగలుగుతాం. చాలామంది శ్రమలో ఆగిపోతారు, బలముగా ముందుకు సాగలేరు. క్రైస్తవుడు ఎప్పుడు భౌతిక బలంతో కాదు కానీ ఆత్మ బలంతో ఎప్పుడు నింపబడుతూ ఉండాలి. భౌతిక బలం లేకపోయినా పెద్ద చింతపడవలసిన అవసరం ఏమీ లేదు. చాలామంది చింత ఏంటంటే, ఆరోగ్యపరంగానే క్షీణించిపోయానండి, ఆరోగ్యం అంతా పోయిందండి, అప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడు లేదండి, అప్పుడున్న బలం ఇప్పుడు లేదండి అని చాలామంది చింతపడుతూ ఉంటారు. బలం ఉండదు. యవన బలం ఇప్పుడు ఉండదు. యవనంలోనే కొన్నిసార్లు బలం ఉండకపోవచ్చు. చంటి పిల్లల్లోనే బలం ఉండకపోవచ్చు. బలం లేకుండా బలహీనులుగా ఉన్న చిన్నపిల్లలు లేరండి? ఉన్నారు కదా. అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది విచారం ఏంటంటే, మాకు భౌతికమైన బలం లేదు. ఏమి లేదు. చాలామంది చింతపడేది దాని కొరకే. అయ్యో నాకు ఆరోగ్యం లేదండి, నాకు బలం లేదండి, ఆరోగ్యం క్షీణించిపోయిందండి, అప్పటి శక్తి లేదు, అప్పటి ఆరోగ్యం లేదు, అప్పటి బలము లేదు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక మాట ఏంటంటే, అప్పటి బలము, అప్పటి శక్తి మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన బలం అనేది మనకు కావాలి. ఏమండి? భౌతిక బలం దేనికి పనిచేస్తుంది చెప్పండి? ఏమండి? భౌతికమైన బలం దేనికి పనిచేస్తుంది? కొట్టడానికి, అవునా? పక్కన తిట్టడానికి, గట్టిగా అరవడానికి, విరుచుకుపడడానికి పనికొస్తుంది, అవునా? కానీ బైబిల్లో పౌలు గారు చెప్పారు ఏమనంటే, మనము పోరాడున్నది శరీరులతో కాదు. మన జీవితంలో తుఫాన్లు ఎదురవుతాయి, ప్రకృతి సంబంధమైన తుఫాన్లు కాదు. మన జీవితంలో భౌతిక సంబంధమైన
అర్థమవుతుందా? అపవాది సంబంధమైన తుఫాన్లు మన జీవితంలో ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆగగా బలముగా ఎగరాలి అంటే ఆత్మబలం మనకు కావాలి. భౌతిక బలం సరిపోదు. భౌతిక బలము చేత మనం ఈ లోకంలో తుఫాన్లు ఎదుర్కోలేము. శ్రమలనే తుఫాను, అవమానములనే తుఫానులు, ఇబ్బందులనే తుఫాను, నిందలనే తుఫానులు, రోగం అనే తుఫాను, అపవాది అనే తుఫాను, వీటిని ఎదుర్కోవాలంటే మనకు ఆత్మబలం కావాలి. శరీర బలం ఉంటే సరిపోదు. దానికి కావాల్సిన శరీర బలం కాదు. మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న తుఫాన్లు మనం ఎదుర్కోవాలంటే ఆత్మ సంబంధమైన బలం మనకు కావాలి. అది ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది అంటే కేవలము దేవుని ద్వారా మాత్రమే అది మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో చాలాసార్లు తుఫాన్లు వచ్చినాయి కదా? వచ్చినాయా? తుఫాన్లు వచ్చినాయా మీ జీవితంలో? వచ్చినాయా? మరి అప్పుడు మీరు బలముగా ఎగరగలిగారా? చెప్పాలా ఎగరగలిగారా? అమ్మ ఎగరలేకపోతున్నానండి, బలం సరిపోవట్లేదండి అయ్యగారు, బలం అయ్యగారండి శక్తి లేదండి, ఇంక నా వల్ల అవ్వదండి. నేను ఒక మాట చెప్తాను, నీకు శక్తి లేకపోవచ్చు, నీ శక్తిని నువ్వు చూసుకోక. ఎప్పుడు నిన్ను బలపరిచి నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పైన ఆధారపడి, ఆయన ఇచ్చే శక్తి గొప్పదే, ఆయన ఇచ్చే శక్తి చాలా ఉన్నతమైనది, ఆయన బలము చాలా గొప్పది, దేవుని బలము చాలా ఉన్నతమైనది. అందుకే ఆయన గురించి రాయబడింది బలవంతుడైన దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు చెప్పండి. బలవంతుడైన దేవుడు. ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలము, ప్రభావము ఇక ఈ లోకములో ఎవ్వరికి లేదు. ఆయన చాలా శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆ ఆత్మశక్తి చేత నువ్వు నింపబడితే భయంకరమైన పెను తుఫానుల నుంచి కూడా నువ్వు తప్పించబడగలవు. ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగగలవు. ఆ బలము నీకు కేవలము దేవుని ద్వారా మాత్రం అనుగ్రహించబడుతుంది. ఎంతమందికి ఆత్మబలం కావాలి చెప్పండి? నాకు శరీర బలం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. నాకు ఆత్మబలం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. శరీర బలం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. ఆత్మబలం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. ఏం కావాలి మీకు చెప్పండి? ఆత్మబలం అండి. నేను ఒక మాట చెప్తాను, ఆత్మబలం ఉంటే శరీర బలంతో పని లేదు. ఆత్మబలం ఉంటే ఆ చెల్లెని చూసారా, సన్న గొంతుకేసుకుని ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నిజం, వచ్చేస్తుంది. నిజం. ఆత్మబలం ఉంటే శరీర బలం ఏమవుతుంది? వచ్చేస్తుంది, అంతే, సమస్య లేదు ఇంకా. నిజం. ఆత్మబలం మనకు చాలా అవసరము. ఈ లోకములో అనేకమైన తుఫాన్లు మన మీదకి పంపిస్తాడు అపవాది. ఆ భయంకరమైన తుఫాన్ నుంచి మనం తప్పించబడాలంటే మనకి ఆత్మబలమే కావాలి. దానికి భౌతిక బలం పనిచేయదు. భౌతికంగా బలము కలిగిన వాళ్ళు కండలు తిరిగిపోయిన ఎంతోమంది పాప సంబంధమైన తుఫాన్లు ఎదుర్కోలేక చచ్చిపోలేదండి. ఆ మధ్యలో ఒక సినీ హీరో చచ్చిపోయాడు కదండి, ఆయన పేరేంటి? జాషువా. ఆ మధ్యలో అక్కడ ఏదో కూడా కొన్నాడంట కదా ఆకాశంలో. ఆయన గారు ఆకాశంలో కూడా ఏదో కొన్నాడంట. ఆయన ఒక నక్షత్రం ఏదో కొన్నాడంట, ప్లేస్ ఏదో కొన్నాడంట. ఆయన పేరేంటేనండి, మర్చిపోయానండి. చెప్పండి మీరు. తెల్లగా ఉండి అదేనా? అదే జాషువా. సన్నంగా ఉంటాడు, మంచి కండలో, బాడీ, భౌతికంగా చాలా బలం ఉంది. కానీ అపవాది ప్రయోగించిన పాప సంబంధమైన తుఫాన్లకు నిలబడలేక అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అర్థమవుతుందా? అపవాదిని మీదకి పంపించే భయంకరమైన పాప సంబంధమైన లోక సంబంధమైన తుఫాన్ల నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంత భయంకరమైన తుఫాన్ వచ్చినా సరే నువ్వు దాని నుంచి తప్పించబడగలుగుతావు. నీకు ఆత్మబలం ఇంపార్టెంట్. భౌతిక బలము నాకు లేదని ఎప్పుడు చింతపడక, ఉంటే ఉండదు, పోతే పోతుంది, ఎంతది. మనకు కావాల్సిన ఆత్మ సంబంధమైన బలము. నువ్వు ప్రార్థన చేయ, దేవా నాకు ఆత్మ సంబంధమైన బలం కావాలి. ఏ బలం కావాలి? ఆత్మ సంబంధమైన బలము చేత నువ్వు నింపబడితే ఈ లోకములో ఆగిపోకుండా పక్షిరాజు వలె నువ్వు బలముగా ఎగురుతావు. తుఫాన్లో కూడా ఎగురుతావు. దానికి బలం ఉంది కాబట్టి తుఫాన్లో కూడా ఎగరగలుగుతుంది. అమ్మో నేను ఎగరలేనే, భయంకరమైన తుఫానే అని అనుకోదు. ఎందుకని? దానికి బలం ఉంది. తుఫాన్లో కూడా ఎగరగలిగిన బలం ఉంది. దానికి ఉన్న బలం ఏ పక్షికి లేదు. ఇప్పుడు ఆత్మబలం ఎలా వస్తుందండి? బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, ఎలా వస్తుందో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆత్మబలం ఎలా వస్తుందో. లోక సువార్త 4వ అధ్యాయము
ఆత్మబలం రావడానికి మెడిసిన్ రెమెడీ ఏంటో చూద్దారండి. ఎలా వస్తుంది ఆత్మబలం? లూకా 4:14 అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలు. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి ఎప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇప్పుడు నీకు ఆత్మబలం కావాలంటే మరి నువ్వేం చేయాలి చెప్పలే? ఎలాగా? ఆత్మబలం నీకు కావాలంటే ఏం చేయాలి తెలుసా? నీకు శరీర బలం కావాలంటే ఫుల్గా పొట్టన పీకదాకా తినేయాలి. నీకు ఆత్మబలం కావాలంటే కడుపు అంతా మార్చేయాలి. ఆపోజిట్, అది ఏమి లేదు, సింపుల్. అపవాది తుఫాన్లాగా వస్తాడు. ఎలా వస్తాడు చెప్పండి? తుఫాన్లో వచ్చి నీ మీద పడతాడు. పాప రూపంలో వస్తాడు. ఒకేసారి ఎగసి పడతాడు నీ మీద. అపవిత్రమైన ఆలోచనల చేత తుఫాన్లాగా నీ మీద పడతా ఉంటాడు. లోక ఆకర్షణ చూపిస్తూ తుఫాన్లాగా నీ మీద పడతా ఉంటాడు. నిందలు అవమానాలు నీ మీద మోపుతూ తుఫానులాగా పడతా ఉంటాడు. అప్పుడు నీకేం కావాలంటే ఆత్మబలమే కావాలి. అప్పుడు శరీర సంబంధమైన బలం పనిచేయదు. శరీర సంబంధమైన బలం కలిగిన వాళ్ళందరూ ఓడిపోయారు ఈ లోకములో. అదవుతుందా? ఎదుటి దేహాన్ని గెలవాలంటే నీకు శరీర సంబంధమైన బలం కావాలి. కానీ నీ హృదయాన్ని నువ్వు గెలవాలి అంటే నీకు ఆత్మ సంబంధమైన బలమే కావాలి. ఆత్మే జీవింప చేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. దేవుడు చెప్పిన మాట ఇది. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అండి. ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. ఏం జీవింపజేస్తుంది? ఆత్మ జీవింపజేస్తుంది. ఆ ఆత్మకి సరైన స్ట్రెంత్ ఉందనుకో, ఆ ఆత్మకి సరైన బలం ఉందనుకో, ఎట్టి తుఫాన్లు వచ్చినా, ఎట్టి పెనుగాలు వచ్చినా, ఎంత భయంకరమైన సుడిగాలు వచ్చినా ఆగిపోకుండా నీ ఆత్మయాత్ర ముందుకు సాగిపోతుంది. ఎందుకని? నువ్వు ఆత్మబలము పొంది ఉన్నావు కాబట్టి. మీరు చూడండి, ఆత్మబలమును పొందినోడు అసలు నిందలు పట్టించుకోడు, అవమానాలు పట్టించుకోడు, శ్రమలు పట్టించుకోడు, ఓటములు పట్టించుకోడు, వ్యతిరేకతలు పట్టించుకోడు. పాపమే ముందుకొచ్చి విలయతాండం ఆడుతున్నా, పాపమే ముందుకొచ్చి నాట్యము చేస్తున్నా, పాపమే ముందుకొచ్చి పడగ విప్పి నాట్యం చేస్తున్నా, పట్టించుకోవడం ముందుకు పోతాడు. ఆత్మబలం కలిగినోడు. ఆత్మబలం లేనోడు ఏమీ చేయలేడు. సౌలు సైన్యంలో మంచి బలాఢ్యులు యుద్ధవీరులు ఉన్నారు. సౌలు సైన్యంలో ఒక్కొక్కడు మరి తిప్పాడంటే మామూలుగా ఉంటుంది అనమాట. దావీదు అన్నలు కూడా ముగ్గురు సౌలు సైన్యంలో. వాళ్ళు ఆర్మీ. ఏంటది? ఆర్మీ గవర్నమెంట్ పోస్ట్ మీదే. దావీదు తండ్రి యెషయా కొడుకుల ముగ్గురు, దావీదు అన్నల ముగ్గురు కూడా ఆ సైన్యంలో, సౌలు సైన్యంలో పనిచేస్తున్నారు. అదో మంచి బలవంతులు, యుద్ధములు ఆరితేరిన వారు. ఏమంటే ఇప్పుడు ఆర్మీలో చేసేవాళ్ళు ఫుడ్ ఎలా ఉంటుందండి? సూపరు. అవునా? ఆర్మీలో చేసేవాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుందండి? మంచి ఫుడ్ అండి, మామూలు ఫుడ్ కాదు. అబ్బా వాళ్ళకి పెడతారు, వారానికి 2 సార్లు పెడతారంటే. ఏంటది? అదే వారానికి 2 సార్లు. రవి గారు, వారానికి 2 సార్లు పెడతారంట. అదే తెలుసా మీకు? అదే తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మాంసం, గుడ్డు, ఇక అబ్బా వారికి శరీరాన్ని బలపరిచే మంచి ఆహార పదార్థాలు, ప్రోటీన్తో కూడుకున్న ఆహార పదార్థాలు పెడతారు వాళ్ళకి. అలాంటి సైన్యములో దావీదు యొక్క అన్నలు ముగ్గురు చేస్తున్నారు. కానీ దావీదుకి అది ఏమన్నా ఉందా? ప్రోటీన్ ఫుడ్ ఉందా? ఉందండి? లేదు. దావీదుకి ఏమన్నా వారానికి 2 సార్లు ముక్క కక్క ఉందా? ఎక్కడ? గొర్రెలు మేపుకోవడానికే దిక్కు లేదు అయ్యా, టైం లేదు. ఇంకా ముక్క కక్క ఎక్కడ తినేది? ఇంటికి వస్తేనే నాన్న ఎప్పుడైనా పెట్టాలేమో. అవునా? కానీ దావీదు అన్నలు బలాఢ్యులై ఉండి చేయలేని ఒక గొప్ప కార్యము, చేయలేని ఒక యుద్ధము దావీదే చేశాడు. ఎందుకని? దావీదుకి భౌతిక బలం ఉందనా? కాదు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మబలము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు ఆత్మబలం కావాలి. అది కావాలి అంటే ఒకటి, ఉపవాసం ఉండాలా. ఏముండాలా? ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేకపోతే తుఫాను వస్తుంది. తుఫాను ఎలా వస్తుందా? తుఫాను వస్తుంది. ఇదిగో మెసేజ్ రూపంలో వచ్చేది తుఫాను, జీమని వచ్చేది. క్లింగ్ 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 క్లింగ్. నువ్వు ఆత్మలో బలంగా లేవనుకో, ఏం చేస్తావు? తుఫానుకి
అమ్మో నా వల్ల కాదు, నేను ఇంకా టెమిట్ అయిపోతాను, నేను ఇంకా కమిట్ అయిపోతాను, నేను ఇంకా లోబడిపోతాను, అమ్మో నేను ఇంకా ఉండలేను, బాబో నేను ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నిలబడలేను, ఇంకా లోబడిపోతాను, ఇంకా ప్రొసీడ్ అయిపోతాను. ఒకవేళ నీలో ఆత్మ బలం ఉంటే నువ్వు ఆ భయంకరమైన తుఫాన్లో కూడా బలముగా ఎగరగలుగుతావు. భయంకరమైన తుఫాన్లో కూడా దేవునికి మహిమ కలుగును గాక. అటుది నీకు కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండాలి. నేను అడుగుతున్నా, ఎన్ని రోజులైంది నువ్వు ఉపవాసం ఉండి? ఉపవాసం ఉండి ఎన్ని రోజులైంది? భక్తిలో ఉపవాసం ఒక అనుభవం కాదా? భక్తిలో ఉపవాసం ఒక మెట్టు కాదా? మరి ఎందుకు ఉపవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? పదే పదే దేవుడు నీకు చెప్పాలా? పదే పదే చెప్పాలా దేవుడు నీకు? ఎన్నిసార్లు మాట్లాడాలి దేవుడు ఉపవాసం ఉండమని? ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించాలి ఉపవాసం ఉండమని? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాలి ఉపవాసం ఉండని? ఎంత తేటగా చెప్పాలి నీకు? ఇంకెంత తేటగా మాట్లాడాలి ఉపవాసం ఉండమని? ఉపవాసం ఉంటే ఆత్మ బలము చేత నింపబడతావు. ఉపవాసం ఉంటే నీ ప్రాణమేమి పోదు, నీకు అనారోగ్యమేమి రాదు. ఉపవాసం ఉండి చూడు, ఆత్మ బలమును పొందుతావు నువ్వు. ఆడు ముందు భయపెట్టేస్తాడు, నువ్వు ఉండలేవు, నువ్వు చేయలేవు, నీకు పలస పడిపోద్ది, నీకు అది పడిపోద్ది, నీకు ఇది అయిపోద్ది, కళ్ళు తిరిగితే నేల మీద పడతావు, ఉండలేవు, నీ చేయలేవు. ఇలాగ రకరకాలుగా ఆలోచనలు కలిసికాడు. ఏదేమైనా సరే నేను ఆత్మబలం పొందుకున్న కొరకే నేను ఉపవాసం ఉంటాను అని తీర్మానం చేసుకో. దేవాది దేవుడు ఈ లోకమునకు వచ్చి 40 దినాలు అన్నపానములు మాని ఉపవాసం ఉంటేనే తప్ప ఆత్మ బలము చేత నింపబడలేదైనా. నీవు ఆత్మ బలము చేత నింపబడాలంటే నీకు ఉపవాసం ఉండాలి. పెట్టు కాల్చు కడుపున ఒక పూట, నష్టమేమి? రోడ్ల మీద అడుక్కు తినే వాళ్ళకి 3 పూటలు కడుపున ముద్ద ఉందా? రోడ్ల మీద అడుక్కు తినే వాళ్ళకి లేదు. అయినా వాళ్ళు బతకట్లేదా? వాళ్ళకి ఆరోగ్యాలు లేవా? ఇంకా చెప్పాలంటే మనమే పదే పదే హాస్పిటల్ తిరుగుతాం. అవునా? నేను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి చూస్తానండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతుందండి. ఒక అతను ఉంటాడు, లింగి కట్టుకొని, మీరు ఎప్పుడైనా చూడండి, లింగి కట్టుకొని చొక్కా వేసుకోడు, లింగి ఒకటే కడతాడు, భుజం మీద టవలేస్తాడు అంతే. ట్రైన్లో వస్తాడు అడుక్కోవడం. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. మొన్న కూడా ఎదురయ్యాడు నాకు. మొన్న కూడా మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు. చిల్లర తీయంటే తీస్తాడు, కట్టలో ఇలా తీస్తాడు అంతే. నీకు కళ్ళతో చూడకుండా 10 లెక్కటి ఇచ్చేస్తాడు నీకు చేంజ్. 100 రూపాయలు చేంజ్, 10 రూపాయలు 90 ఇవ్వంటే ఇలాగానే ఇచ్చేస్తాడు అంతే. నీకు మంచి బిజినెస్ మ్యాన్. అది అప్పుడు నుంచి చూస్తున్నానండి. ఎప్పుడు వరకునే అడుక్కునేవాడు చక్కగా తిరుగుతున్నాడు ఆరోగ్యంగానే. మీకు విషయం చెప్పనా? అడుక్కునే వాళ్ళు తెలియకుండానే కొన్నిసార్లు అన్నం లేకుండా ఉపవాసాలు ఉండిపోతారు. ఉండాలని కాదు, తెలియకుండానే వాళ్ళ జీవితంలో కడుపు కాలిన దినాలు, పూటలు ఎన్నో ఉంటాయి. కనీసం ఒక్కరోజు నువ్వు ఉపవాసం ఉండలేవా? ఉపవాసం ఉండకపోతే ఆత్మబలం ఎలా వస్తుందయ్యా? తుఫాన్లో నువ్వు ఎలా ఎగరగలుగుతావు? అందుకే తుఫాన్ రాగానే ఆ తుఫాన్కి ఎగరలేకమ్మో, దేవా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఎగరలేను. ఎంతకాలం ఇది? ఎందుకు నువ్వు విరమించుకుంటున్నావు? ఎందుకు ఆగిపోతున్నావు? ఆత్మబలం లేదు. ఆత్మబలం ఉంటే నువ్వు ఆగవు కదా, సాగిపోతావు ముందుకి. ఆగకుండా ముందుకి సాగిపోయి ఆత్మబలం నీకు కావాలంటే నువ్వు మస్ట్ అండ్ షుడ్గా ఉపవాసం ఉండాలి. ఏముండాలా? ఉపవాసం ఉండాలి. శిష్యులు దయ్యం వెలగొట్టలేకపోయారు. ప్రభు ఏస్ పో, ఆయన ఏసుగా అనకల, ఆయన ఏసు కదా, ఇంకా ఆయన ఏసు అనేది ఏముంది? సాతానా ఏ సేనా పో అనడానికి ఆయన ఏమయ్యేది? అదే ఏమయ్యేది? ఇప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఏమని తెలుసా? వెళ్తాను, అయ్యో కాసేపు ఉన్నాయి, కాసేపు పడుకుంటాను. నిజం. ఇప్పుడు దయ్యాలు, ఇప్పుడు పాస్టర్లు సాతానా పో అంటే ఏమని తెలుసా? ఉంటాను, అయ్యో అయ్యో కాసేపు ఉన్నాయి అయ్యా, పడుకో, కాసేపు పడుకుంటాను, కాసేపు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, మళ్ళీ దీనికి సేవలు చేయాలి మనం. నిజమండి. ఇప్పుడు సైతాన్ని సేవ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు మాతోనే, ఇప్పుడు సేవకులు సేవ చేయించుకుంటున్నాడు. మళ్ళీ బిస్కెట్లు సేవకుడికి అదవుతుందండి. బిస్కెట్లు మళ్ళీ సేవకుడికి. నువ్వు చాలా మంచోడివి. ఎవరో సేవకుడు ఎవరంట? నువ్వు చాలా మంచోడివి, నీలాంటి ఖచ్చితమైన మనిషి లేడు ఇదంటాడు. మరేమనుకుంటున్నా? అర్థమవుతుందా? అమ్మో చావుకులు బిస్కెట్లు వేసి కాసేపు ఉంటానే, వెళ్ళిపోతాను. అవును వెళ్ళిపోతాను. దేవుని దగ్గర అలాంటి ఏం కుదరవు. ఆ నసు కూడా ఉండదు. ఇంకా
ఏ సాతానా, ఆమెను విడిచిపెట్టి పో అని ఆయన ఆజ్ఞాపించగానే దురాత్మలు వెంటనే ఎవరికైతే పట్టుకునే వాడిని విరిచిపోయేవంత బయటికి. ఎందుకని? ఆయన ఆత్మబలముతో నింపబడ్డాడు. ఎలా నింపబడ్డాడు? ఉపవాసం ఉన్నాడు ఆయన. ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఉపవాసం ఉండు 2 సార్లు ఉన్న 40 దినాల ఉపవాసాలు. మరి నాకేం అవ్వలేదేమి అంటే, ఉన్నాను కాబట్టి గొప్పనని చెప్పట్లేదు, అనుభవం చెప్తున్నాను, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాను సుమా. నేను పెద్ద గొప్పనే కదా, ఇంకా ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసం ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒక ఆయన అంటాడు, ఎప్పుడు చూస్తున్న ఉపవాసం అంటాడు. బ్రదర్ మొన్న 20 days ఫాస్టింగ్, బ్రదర్ మొన్న 50 days ఫాస్టింగ్. 50 days ఫాస్టింగా? ఆయన చూసి ఎప్పుడు బంతిలా ఉంటాడు చక్కగా. నాకు అర్థం ఇదేం 50 days ఫాస్టింగ్ రా, ఇదేమి 20 days ఫాస్టింగ్, నాకు అర్థమలేదు. నువ్వు నిజంగా ఉపవాసం ఉన్నావు, బొగ్గలు లోపల పోయి కళ్ళు లొట్టలు పోయి కళ్ళు బయటకు వచ్చి, అవునా కదా, అది కనీసం కొంచెమైనా దేహం చిక్కాలి కదండి, అవునా బ్రదర్? నేను మొన్న రీసెంట్గా 20 days ఫాస్టింగ్. అవునా? మొఖం చూస్తే అబ్బో బొద్దుకొని అయ్యగారు, పెళ్ళికి సిద్ధపరిచిన పెళ్లి కొడుకులేగా. ఇదేంట్రా, ఇదేం ఫాస్టింగ్? నాకు అర్థం అవ్వలేదు. నేను అడిగేద్దాం అనుకో, నోటి వరకు వచ్చి ఆగిపోయాను. ఎందుకని? సరేలే, మరి ఏం తింటున్నాడు ఆయన మరి. చూడండి, కాదు నువ్వు ఉపవాసం ఉన్నావంటే మొత్తం చిక్కాలే, అదో నీ కడుపు మాడాలి. ఉపవాసం ఉన్నప్పుడు లోపల ఒక మంట వస్తుంది, అది ఉన్నవాళ్ళు తెలుస్తుంది. ఏమొస్తుందండి? ఆ మంట వస్తూ ఉంటే అప్పుడు సైతాన్ గడు తగులుతుంటుంది సెగ. అప్పుడు ఆడ, అయ్యి బాబాయ్ నాయన ఉండలేకపోతాను, నాయన నేను వెళ్ళిపోతాను, నాయన నేను సర్దేసుకుంటాను, బాబాయ్ నేను లాడిబెడి పట్టుకుని వెళ్ళిపోతాను అయ్యో అంటది అది. అర్థమైందా? ఈ ఆత్మబలము మనకి ఎలా వస్తుంది అంటే, మన ఉపవాసం ఉన్నప్పుడు వస్తుంది. ఉపవాసం లేకుండా ఆత్మబలం మనం ఎలా పొందగలుగుతామండి? స్పిరిచువల్ స్ట్రెంత్ మనకు కావాలంటే ఉపవాసమే కదా ఆధారం. బలవంతులై ఉండడు. ప్రభు ఏమన్నాడు చూడండి, ఒక మాట చూపిస్తాను బైబిల్ నుండి. 2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. మనం ఎలా ఉండాలంటే, క్రీస్తు యేసు చేత, ఆయన కృపచేత బలవంతులుగా ఉండాలి. ఆత్మలో మనం బలవంతులుగా ఉండాలంటే, ఒకటి ఉపవాసం ఉండాలి, రెండవది కృప. ఏంటది? కృపచేత. దేవుని కృపచేత మనం ఏమవుతాం? బలవంతులు అవుతాం. అదవుతుందా? వెరీ ఇంపార్టెంట్. నీకు ఆత్మబలం కావాలంటే ఉపవాసం కావాలి. నీకు ఆత్మబలం కావాలంటే దేవుని కృప ఉండాలా. ఏముండాలా? ఎప్పుడు నువ్వు దేవుని కృపను పొందుతావు? ఏమండి, ఎవరు దేవుని కృపను పొందుతారు? దేవుని కృపను పొందుకునే వాళ్ళు ఎవరంటే, వాళ్ళ ప్రయత్నాలు మానుకొని, దేవుని కొరకు అన్ని వదులుకొని, దేవుని కొరకు అన్ని తెగించి, అవమానమైన నిందైనా ఏదైనా సరే దేవుని వైపే చూస్తూ, ఏ స్థితిలో ఉన్న ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఏ పరిస్థితిలో ఉన్న ఆయన కొరకే కనిపెట్టుకుంటూ, అలగక సనగక ప్రభు వైపు చూస్తూ, అర్థమవుతుందండి? ఆయన పోలికగా జీవించే క్రమంలో, ఆయనకు లోబడి జీవించే క్రమంలో ఓపికగా ముందుకు సాగిపోతారు చూసారా, వారి పట్ల దేవుని కృప నిలుస్తుంది. అర్థమవుతుందండి? దేవుని కృప ద్వారా మనం బలవంతులం అవుతాం. ఉపవాసము ద్వారా మనము ఆత్మలో, ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతాం మనం చెప్పండి? ఆత్మలో బలవంతులం అవుతాం. ఏమవుతాం? ఆత్మలో బలవంతులం అవుతాం. ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడులే మాట్లాడతావా? ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడులే తిరుగుతావా? ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడులే తింటావా? అవన్నీ మానేస్తావు. దేవునితో గడుపుతా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ భౌతిక సంబంధమైన దేహము ఇది బలహీనమవుతూ ఉంటుంది. అప్పుడు లోపల ఆత్మ బలపడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ జీవితంలో ఎన్నో తుఫాన్లు, ఆ తుఫాన్లు నువ్వు ఎగరలేకపోతున్నావు, బలముగా ముందుకు సాగలేకపోతున్నావు, నా వల్ల కాదనేస్తున్నావు. దేవుని కూడా చెప్పేస్తున్నావు, ప్రభా నా వల్ల కాదయ్యా, నేను ఇంకా సాగలేనయ్యా, నేను ఇంకా చేయలేను ప్రభా, నా శక్తి సరిపోదయ్యా, నా బలము సరిపోదయ్యా, నా ఓపిక సరిపోదయ్యా అని అనేక సార్లు విరమించేసుకుంటున్నావు, ఆగిపోతున్నావు నువ్వు.
ఆగిపోతున్నావు, సాగలేకపోతున్నావు. ఆగిపోయిన నీ ఆత్మీయ ప్రయాణము మరలా సాగాలంటే, ఈ భయంకరమైన తుఫానులో బలహీనతలో కృంగి ఉండి ఎగరలాగా పడి ఉన్నావు అంటే, ఇప్పుడు ఆ పరిస్థితులు మరలా నీవు లేగాలి అంటే, మళ్ళీ బలముగా ఎగరాలంటే ఉపవాసం ఉండాలి. ఏముండాలి? రెండవది, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. ఉపవాసం రెండవది ఏంటది? కృప. దేవాన్ని కృపుంచయ్యా. ఏముండాలి మనకి ఎప్పుడునే? నీ బీరువాలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీ గుండెలో దేవుని కృప ఉండాలా. నీ నెత్తి మీద పెద్ద బంగ్లా లేకపోయినా పర్వాలేదు, నీ నెత్తి మీద దేవుని కృప ఉండాలా. నీ చేతికి సరైన పని లేకపోయినా పర్వాలేదు, కానీ నీ పైన దేవుని కృప ఉండాలా. అర్థమవుతుందా? నీ ఒంట్లో సరైన ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితంలో దేవుని కృప ఉండాలి. ఏముండాలండి? ఎందుకని? క్రీస్తు యేసు కృప చేత మాత్రమే మనం బలవంతులం అవుతాం. అర్థమవుతుందా? మనం బలం మీద మనం ఆధారపడితే మన బలము తుఫాన్లు ఎగరడానికి సరిపోదు. దేవుని కృప చేత మనము బలం పొందిన వారమైతే భయంకరమైన తుఫాన్లో పెనుగాలులో కూడా మనం ఎగరగలుగుతాము. కాబట్టి దేవుని కృపను వేడుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఉపవాసము ఉండాలి. ఒకటి ఉపవాసం ఉండాలి, రెండవది దేవుని కృపను పొందుకోవాలి. ఇంకా మనం బలం పొందాలంటే ఇంకొక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు బలం వస్తుందని చెప్పండి. ఆత్మబలం కావాలని చెప్పండి. ఒకటి ఏంటది? ఉపవాసం ఉండాలి. రెండవది ఏంటది? దేవుని కృపను వేడుకోవాలా. మూడవది ఏంటది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆత్మలో ఎప్పుడు బలపరచబడతావంటే, ఆత్మబలం నీకు ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడో అప్పుడు నువ్వు ఆత్మబలము చేత నింపబడతావు. దిగొచ్చాడా పరిశుద్ధాత్మ నీ మీదకి? పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొచ్చిన అనుభవాలు నీకు తెలుసా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మను స్పర్శించావా? పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొచ్చినప్పుడే నువ్వు శక్తిని పొందుతావు. ఆత్మను పొందావా? దేవుని ఆత్మను పొందావా? ఎప్పుడు పొందావు దేవుని ఆత్మను? ఎలా పొందావు దేవుని ఆత్మను? దేవుని ఆత్మను పొందిన వారి మీద దేవుని బలము, దేవుని శక్తి నిలిచి ఉంటుంది. వారు ఆత్మలో శక్తివంతులుగా, బలవంతులుగా ఉంటారు. వారు దేవుని కొరకు బలముగా ముందుకు సాగగలుగుతారు. ఎన్నో అవమానాల్లో, ఎన్నో నిందల్లో, ఎన్నో భయంకరమైన హింసల్లో అపోస్తలులు పరిచర్య ఆపకుండా ముందుకు సాగగలిగే కారణం ఏంటో తెలుసా? వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఎప్పుడైతే వారి మీదకి ఆత్మ దిగి వచ్చిందో వారు ఆత్మబలము చేత నింపబడ్డారు. అప్పుడు దాకా భయపడి మేడగదిలో ఉన్నారు, అప్పుడు దాకా జనాలకి భయపడి దాక్కున్నారు, అప్పుడు దాకా జనాలకి భయపడి బయటికి రాలేదు, తలుపులేసేసుకున్నారు. ఎప్పుడైతే దేవుడు తన శక్తి చేత నింపాడో అప్పుడు దాకా సణుగుడు, లోపల గొనుగుడు ప్రార్థన. ఏ ప్రార్థన అది? స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎందుకని? మేడగదిలో నుంచి అల్లయ్యా అన్న మాట నీకు వచ్చిందా, నీ పేక అయిపోతుంది, పిసికేస్తారు వచ్చేసి. అందుకని మేడగదులు కూడా చంపేశారు, యేసుప్రభుని చంపేసి నెమ్మది. ఎవడైనా అల్లేండి, హే గట్టి చెప్పగలరు, నెమ్మది చెప్పా, హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా రా, నువ్వు బయటికి వెళ్ళిన ఒక సౌండ్, బయటకు వద్దు సౌండ్, బయటికి వెళ్ళారు జనంలో వచ్చేస్తారు. అప్పుడు దాకా 120 మంది మేడగదిలో కూడి ఉండి చాలా నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నారు. వారి శబ్దం ఎవరికి వినబడట్లేదు. ఎప్పుడైతే వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందో ఆత్మ బలము చేత నింపబడ్డారు. భయాలు పోయినాయి, బెదురు పోయింది, ఇంకెవరికి భయపడట్లా. దేవుడు వారికి వాక్శక్తి ఇచ్చిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న వారందరూ, రే ఏంట్రా ఇప్పుడు దాకా మేడగదిలో నుంచి ఏ శబ్దాలు వినబడలేదు, ఏంట్రా అరుస్తున్నారేంట్రా, ఏంట్రా కేకలేస్తున్నారేంట్రా అని జనాలందరూ కూడా గుమికూడిపోయారు వచ్చేసి. అప్పుడు పేతురు మొదలెట్టాడు, మీరు సిలువ వేసిన యేసే తిరిగి లేచాడు, మేము అందుకు సాక్షులం, మేము ఆయన పిల్లలం, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాప విమోచన, ఆయన ద్వారానే మోక్షానికి మార్గము అని ధైర్యముగా ప్రకటించడం మొదలుపెట్టాడు పేతురు. ఒకప్పుడు ఏమన్నాడో చిన్న పిల్ల,
నువ్వు వేస్తూ ఉన్నాడు కదా అంకులు అంటే, ఊరుకా ఛే, నీకేం తెలుసు పిల్లకాయ, ఎలా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. అవునా, భయపడి చిన్న పిల్ల అండి. అంకులే నువ్వు చేస్తూ ఉన్నావు కదా, చెప్తానండి. ఏ పిల్లకాయ నీకేం తెలుసా, నాకేం నాకు బాబాయ్ నాకు ఏసేం తెలియదు బాబాయ్ అని బెదిరిపోయాడు. చిన్న పిల్ల అంటేనే జడిచిపోయాడు. ఆత్మబలం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో వాళ్ళ మీదకి, అప్పుడు ఆత్మబలము చేత నింపబడ్డారు. ఏసైతే తెలియదు అన్నాడు, ఏసైతే నేను ఆయనతో తిరగలేదన్నాడు, యేసు గురించి అబద్ధం మాట్లాడాడు, ఇప్పుడు అదే యేసుని గురించి ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. అంటాడు, ఇదిగో మేము చూచిన వాటిని ప్రకటించకుండా ఉండలేము. మేము దేవునికి భయపడవలన, మీకు భయపడవలన? మేము దేవునికి భయపడాలి కదా, దేవుని మాటకు లోబడాలి కదా, దేవుని చెప్పినట్లుగా చేయాలి కదా, మేము అలా చేయకుండా ఉండలేం అన్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీకు? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? వారు పరిశుద్ధాత్మ చేత అడుగు, ప్రభువా నీ ఆత్మతో నింపయ్యా. దేంతో నింపు? ఒకటి నీ ద్వారా అవుతుంది. ఏది? ఉపవాసం నీ ద్వారా అవుతుంది. కృప పొందడం, ఆత్మను పొందడం నీ ద్వారా కాదు. మరి దానికోసం ఏం చేయాలి? ఆయన కృప కోసం కనిపెట్టాలా. ఏం చేయాలా? ఆయన కృప కోసం కనిపెట్టాలా. అడగాలి ప్రభును, ప్రభా నీ ఆత్మను నాకు దయచేవా. ఏమడగాలి? ఇది బైబిల్ ఒక మాట ఉంది కదా, చూడండి, లోకస్వార్త 11వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి, 9 నుంచి. అటువల్ల మీరు నడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా ప్రామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా. ఈ మాట చూడండి, 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేక నీవు ఆత్మలో బలహీన పడిపోయి ఉంటే, దేవుని అడుగు అంటున్నాడు ఆయన. అడుగు నేను ఇస్తాను. తను అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మ నిశ్చయముగా దయచేస్తాడు. దేవా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేవా, నీ ఆత్మతో నన్ను నింపవా. 2015లో నేను ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువుని అడిగాను, దేవా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మని అడిగాను. ఆ ఉపవాస ప్రార్థన 40 దినాల ఉపవాస ప్రార్థనలు అడిగింది అదే, ప్రభా నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా అని అడిగితే ప్రభు వాక్యం ద్వారా చాలా తేటగా మాట్లాడారు. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక, దీనిలోకి స్వార్థ ప్రకటించడానికి నేను అభిషేకించాను అన్నాడు ఆయన. నా ఆత్మ నీ మీద ఉంచానని చెప్పాడు ఆయన. వాక్యం ద్వారా కన్ఫర్మ్ చేశాడు ఆయన. పరిశుద్ధాత్మను పొందేవా? ఎందుకు తుఫానులో వెనుదిరిగిపోతున్నావో చెప్పనా? ఎందుకు బలముగా ఎగరలేకపోతున్నావో చెప్పనా? ఎందుకు ఇంక విరమించుకుందామని ఎందుకు అనుకుంటున్నావో చెప్పనా? నేను నీకు ఆత్మబలం లేదు. ఆ ఆత్మబలం కావాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి, దేవుని కృప కోసం కనిపెట్టుకోవాలి, దేవుని పరిశుద్ధాత్మను దయచేయమని వేడుకోవాలి. అయ్యా అడగమన్నావు కదయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచే ప్రభా. తుఫాన్లో ముందుకెళ్ళలేకపోతున్నాను, సుడిగాలుల్లో ముందుకెళ్ళలేకపోతున్నాను, ఈ యొక్క భయంకరమైన పెను తుఫాన్లో ముందుకు సాగలేకపోతున్నాను, నా యాత్ర ముందుకు సాగట్లేదయ్యా, నీ ఆత్మ నీవి ప్రభా, నీ కృపను నాకు తోడుంచయ్యా. అడుగు, దేవుని ఉపవాసం ఉండి కనిపెట్టు, దేవుడు తన ఆత్మ బలము చేతను నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, పక్షిరాజులో ఉన్న లక్షణం ఏంటి? బలముగా తుఫానులో కూడా ఎగురుతుంది. ఆ తర్వాత దానిలో ఉన్న లక్ష్యం ఏంటంటే, ఆ తుఫానుల్లో బలముగా ఎగురుతుంది, ఓపికగా ఎగురుతుంది. ఎలా ఎగురుతుంది? ఓపికగా. ఎలా అండి? మనకి బలం, ఆత్మబలం కావాలి, ఇంకొకటి ఓపిక కావాలి. చెప్పండి, ఏం కావాలా? ఏమంటే ఓపిక కావాలొద్దండి. కొత్తగా పెళ్ళైంది, అత్తగారి దగ్గర ఉండాలని నీకేం కావాలా? చెప్పండి, ఏం కావాలండి? ఓపిక కావాలి. అవునా? దేవుడు కొన్నిసార్లు గట్టిగా మాట్లాడుతున్నాడు, దానికి విధేయత చూపాలి. మరి ఏం కావాలా? ఓపిక. నేను చేయలేను అన్నావు అనుకో, అయిపోయింది ఇక నీకు డెకౌట్. అవునా కదా? ఓపిక కావాలి. నేను రాత్రి కుటుంబ ప్రార్థనలో ఓపిక గురించే ప్రభు మాట్లాడారు. ఓపిక ఏముండాలండి? ఓపిక ఉండాలి. పక్షిరాజు చాలా ఓపికగా ఎగురుతుంది, విసిగిపోదు. ఆ పెను తుఫాన్లో కూడా ఓపికగా ఎగురుతుంది. మనకు కూడా ఏముండదు తెలుసా? ఓపిక ఉండాలి. ఏముండాలండి? మనకు కాకపోతే ఎవరికి ఉంటుందండి ఓపిక? దేవుని పిల్లలకు ఓపిక ఉండాలి. దేవుని పిల్లలకి ఓపిక ఉండాలండి.
ఓపిక సహనం లేనప్పుడు మనము ముందుకి సాగలేము. ఎంతకాలం ఓర్చుకోవాలండి నిందలు? ఎంతకాలం ఉండాలండి ఈ పరిస్థితుల్లో? ఎంతకాలం సాగాలండి ఈ యొక్క కఠినమైనటువంటి స్థితిగతుల్లో? అంటే ప్రభు మాట్లాడే మాట ఏంటో చెప్పనా? ఆ పరిస్థితుల్లో కూడా, ఆ స్థితిగతుల్లో కూడా, అంతటి కఠినమైనటువంటి ప్రాంతాల్లో కూడా నీవు ఓపిక కలిగి ఉండాలి. ఎందుకని తెలుసా? ఓపిక కలిగి ఉన్నవాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. ఓపిక కలిగినోడు ఎవడండి? ధన్యుడు. చూడండి, బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 5:11. చూడండి, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించిన వారు ఎవడంటండి? ధన్యులు అనుకొనుచున్నాము కదా. అక్కడ మాట్లాడితే ఏమన్నా తెలుసా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఎవరు? యోబు అండి. యోబు ఎంత ఓపికమంతుడండి, ఎంత ఓర్చుకున్నాడండి, ఎంత సహించాడండి. దేవుని పిల్లలమైన మనకు ఓర్పు సహనం ఉండాలి. అయ్యా నేను తట్టుకోలేనయ్యా, నేను ఓర్చుకోలేనయ్యా కాదు. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను ఓర్చుకోవాలి ప్రతి పరిస్థితిలో, నేను నిలబడాలి ఓపికగా ప్రతి పరిస్థితిలో. తుఫానైనా, సుడిగాలైనా, జడివానైనా నీవు ఓపికగా ముందుకు సాగాలి. ఎంతకాలం ఎంతకాలమా? కానీ నీకు ఓపిక ఉండాలి. యోబు కన్నా శ్రమలు పడిపోయావా నువ్వు? యోబు ఎంత సహనశీలండి. ఏమండి, యోబు గారు ఎంత సహనశీలి, ఎంత ఓపిక కలిగినోడు. ఎద్దులు పోయినాయని సమాచారం వచ్చింది, ఓపిక పట్టాడు. గొర్రెలు పోయినాయి, పన్నోళ్ళు పోయారని సమాచారం వచ్చింది, ఓపిక పట్టాడు. ఒంట్లు పోయినని సమాచారం వచ్చింది, ఓపిక పట్టాడు. నీ పన్నోళ్ళందరూ చచ్చిపోయారు, సమాచారం వచ్చింది, ఓపిక పట్టాడు. నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారు అంటే ఓపిక పట్టాడు. ఎంత ఓపిక అండి యోబుకి. నీకుందా? ఓపిక ఉందా నీకు? చిన్న సమస్యను కూడా తట్టుకోలేవు, ఓర్చుకోలేవు నువ్వు. దేవుని పిల్లలకి ఓపిక చాలా ఇంపార్టెంటు. దేవుని పిల్లలకి ఓర్పు ఉండాలి. ఓర్పు లేనప్పుడు ఏ కార్యం కూడా చూడలేము. ఓర్పు లేనప్పుడు దేవుని నుంచి ఎలాంటి ధన్యత పొందలేము. అతడు ఓర్చుకున్నాడు కాబట్టి 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు భార్య కూడా ఓర్చుకోలేదు. అయ్యా ఏంటయ్యా ఈ భయంకరమైన ఘోర శిక్ష, ఏం పాపం చేసావో నీకొచ్చింది ఇంత దరిద్రమైన పరిస్థితి అని ఆమె కూడా సహించుకోలేక, అయ్యా నా వల్ల అయ్యా నీ వాసన తట్టుకోలేను, నేను వెళ్ళిపోతున్నాను అని యోబు భార్య యోబు యొక్క చావునే కోరింది. కానీ యోబు అయినను దేవుని యందు ఓపికగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంటాడు, మరణమగు వరకు యథార్థతను నేనెంత మాత్రమో విడిచిపెట్టను. అంటే మాటలు ఏం కనబడుతుంది? నేను ఇంకా ఓర్చుకుంటాను. ఏం చేస్తాను? నీ జీవితంలో కార్యం జరగలేదు, నీ జీవితంలో నష్టం ఎదురవుతూ ఉంది, చాలా కాలంగా నష్టం ఎదురవుతూ ఉంది. నేనంటాను దేవుని మాట, ఓర్చుకో. ఓర్చుకున్న యోబుని దేవుడు సిగ్గుపరిచాడా? నీవు ఓర్చుకుంటే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యం చేస్తాడు. ఓర్చుకున్న యోబుకి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఓర్చుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. నేను ఓర్చుకొని నేను వెళ్ళిపోతానంటే ఉండదండి. పాత నిబంధనలో ఓర్పుకి చిహ్నం, ఓర్పుకి మారు పేరు ఎవరంటే యోబే. పాత నిబంధనలో ఎవరండి? ఓర్చుకోవడంలో. కొత్త నిబంధనలో ఓర్పుకి చిహ్నం మారు పేరు ఎవరండి? యేసు ప్రభువే. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక, ఇందాక చెప్పిన రిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు, చూడండి, మీ ప్రాణములు విసుకక యుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అలసట పడక మీ ప్రాణములు విసకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. దేవుని పిల్లలకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వాక్యమును గైకొనే వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు అలసట పడక, మీరు విసుకయున్నట్లుగా పాపాత్ములు నా విషయంలో చేసిన ఆ తిరస్కారము
ఎంత భయంకరమైందో దాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నేను ఎన్ని అవమానాలు భరించాను, ఓర్చుకోలేదా? నన్ను పిడిగుద్దులు గుద్దారు, ఓర్చుకోలేదా? ఈ భూమి మీద నీతిగా బ్రతికిన వాడిని, పరిశుద్ధంగా బ్రతికిన వాడిని, నా నోట అబద్ధము, కపటము, మోసము, మోహము ఏమీ లేదు. అయినా నా పైన లేనిపోని నిందలు వేశారు, నేను ఓర్చుకోలేదా? నేను సహించలేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? నేను అడుగుతున్నాను, ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా పేరు పొందుతున్నావు కదా, నీకు ఓర్పు ఉందా? నిజంగా ఓర్చుకోగలుగుతున్నావా? ఓర్పు ఉండదండి. రోడ్ల మీద సిలువలు భుజం మీద చేసుకుని తిరగమంటే మాత్రం చెక తిరుగుతారండి మనోళ్ళు. అంటే తిరగొద్దు అనేది నా ఉద్దేశం కాదు. అలాగ భుజం మీద సిలువ వేసుకుని రోడ్డు మీద వెళ్ళి కొంచెం స్వార్థ ప్రకటించే ప్రయత్నం చేస్తే తప్పేమీ లేదు. నేను అంటాను, మరి సిలువ మోసిన యేసుకు చాలా ఓర్పు ఉంది, మరి నీకుందా ఓర్పు? నీకుందా అట్టి ఓర్పు? నీకుందా? వీళ్ళు ఓర్చుకోరు. కానీ ఇప్పుడు సిలువ వేసుకొని భుజం మీద సిలువ వేసుకొని రోడ్ల మీద వెళ్తారండి. ఈ లోపు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు, ఆపేస్తారు. వీడు ఏం చేస్తాడు? సిలువ పక్కన పెట్టేసి ఏంట్రా చూసుకుందాం రారా అంటాడు. వీడు ఏది ఓర్పేది వీడికి? అవునా? ఏది ఓర్పేది? ఎవడో నువ్వు సిలువ మోసుకొని వెళ్ళాడు, ఏసా పీసా గీసా అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎట్రా మా దేవుని తిడుతున్నావు అంటారు, వస్తున్నానురా అంటావా? అసలు ఏది నీ ఓర్పేది అలాగంటే? ఆయన ఓర్చుకున్నట్టుగా మనం కూడా ఓర్చుకోవాలి. ఇక గుడ్ ఫ్రైడే రాగానే మనోళ్ళు చక్కగా సిలువలు వేసుకొని కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే అని సిలువ వేసుకుని, ప్రభువా మా కొరకు కలువరి సిలువలు యాగమైపోయావా నాయనా? అయ్యయ్యయ్యో, ఎన్ని శ్రమలు పొందితివే, ఎన్ని యాతనలు పడితివే, ఎంత భారమైన సిలువను మోసితివే నా ప్రభో, నా ప్రభో, నా ప్రభో అనుకుంటా భుజాన్ని నెట్టుకొని ఆ మ్యూజిక్లు కూడా భలే వస్తాయి ఆ టైంలో. ఈ యాక్షన్ ఎరగదీసేస్తారు. ఈ సిలువ మోసినోడు చూడాలండి, ఈయన తొయ్యకపోయిన పడిపోతాడు. వీడు ఎందుకని? మరి పడిపోడు కదా ఆయన. సిలువ మోసే యాక్షను, పడిపోయిన యాక్షను, సిలువ వేసిన తర్వాత ఏలోయి లమా శబక్తా వీడు భలే చెప్తాడు. వీడు కొంతమంది చెప్పారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటాడు యాక్షన్ చేసేవాడు. నిజంగా అప్పగించాను ఆయన నువ్వు? వీడు అప్పగించాడు, చెప్తాడు అంతే. మనల్ని ఏం చెప్తారండి? చెప్తారండి, కానీ మనల్ని చెయ్యరు దాన్ని. అర్థమవుతుందా? ఆయన ఓర్చుకున్నాడు, సిలువలో ఓర్చుకున్నాడు, నిందల్లో ఓర్చుకున్నాడు, అవమానాల్లో ఓర్చుకున్నాడు. ఎంతగా సహించాడు ఆయన! ఏమంటే భూమి మీద ఉన్నప్పుడే సహించాడా? 40 సంవత్సరాలు దేవుణ్ణి ఎంత గిసిగిచ్చారండి అరణ్యంలో ఇశ్రాయేలీలు. ఎంత ఓర్చుకున్నాడండి ఆయన! చంపేస్తాను, కాల్చేస్తాను వచ్చేవాడు ఆయన. మోసే అనేవాడు, అయ్యా నువ్వు కాల్చేస్తాను, మరి నీ నామే అవమానం బాధపడుతున్నావు చూసుకో. వాళ్ళు దేవుడు చేతకానోడు తీసుకెళ్ళినప్పుడు అంటారు సరేలే అని మళ్ళీ ఆయన కూల్ అయ్యేవాడు. అవునా? ఎన్నో మార్లు దేవుని మీద అరణ్యములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు, అయినను ఓర్చుకున్నాడు ఆయన. ఈ రోజున తెలుసు కూడా పదే తప్పులు చేస్తూ, తెలుసు కూడా పదే తప్పిపోతున్న మనలను కూడా ఓర్చుకుంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నాను, మరి నీలో ఓర్పేది? నీలో ఓర్పేది? ఆ భయంకరమైన పెను తుఫానుల్లో కూడా పక్షిరాజు ఓపికగా ఎగురుతుంది. ఓపికగా ఎలా ఎగురుతుంది అంటే ఓపిక ఉండాలండి. క్రైస్తవునికి మరీ ఓపిక ఉండాలా. క్రైస్తవునికి అసలు ఉండాల్సిందే ఓపిక. ఓపిక ఉండాలి. అమ్మ నేను ఉండలేను, ఇంకా నేను చచ్చిపోతానులే, నేను చచ్చిపోతాను, నేను సహించుకొని వెళ్ళిపోతాను, నేను ఇంకా చేయలేని విరమించుకుంటాను. ఏంటి ఆ మాటలు? దేవుడు చెప్పేది ఏంటంటే ఓర్పు ఉండాలి, ప్రతి పరిస్థితిని ఓర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆయన సహించాడు కాబట్టి, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి, మన కొరకు శిలువ త్యాగం చేయడం కోసం అంతా సహించాడు కాబట్టి ఈ రోజున మనకి విముక్తి కలిగింది. ఆయన ఓర్చుకోకపోతే, దేవుడికే ఓపిక లేకపోతే చెప్పండి, ఏమండి మనకిలాగే దేవుని షార్ట్ టెంపర్ ఉంటే ఎవడుంటాడండి భూమి మీద? మీరు ఉంటారు లేదా నాకు తెలియదు, కానీ ముందు నేను ఉన్నాం. ఇది నిజం. దేవునికే సహనం లేకపోతే ముందు నేనున్నా ఇక్కడ.
ఆయన ఓర్పు కలిగిన వాడు కాబట్టి, ఆయన సహించుకుంటున్నాడు కాబట్టి, ఈ రోజున మనం ఇంకా బ్రతికున్న, మనం బలహీనులుగా ఉన్నా, మనం భక్తిహీనంగా బ్రతుకుతున్నా, కొన్నిసార్లు ఆయనకి విరోధమైన ఆలోచనలు మనం చేస్తున్నా, ఆయనకి విరోధమైన పనులు మనం చేస్తున్నా, ఆయనకి విరోధమైన ఆచారాల్లో సాంప్రదాయాల్లో చేతులు కలుపుతున్నా, ఓర్చుకుంటున్నాడు ఆయన. కారణం ఏంటి? మారతావని. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి నీకు ఇంకొక అవకాశం వస్తుంది. ఆయన ఓర్చుకోకపోతే నీకు ఇంకొక అవకాశం ఉంటుందండి? ఉంటుందండి? చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనకు అవకాశం ఉంది. ఈరోజు పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. అది ఏం చేస్తుందంటే ఆ భయంకరమైన తుఫానులో కూడా ఓపికగా ఎగురుతుంది, బలముగా ఎగురుతుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. భయంకరమైన పెను తుఫాను బలంగా ఎగరాలి అంటే నీకు ఆత్మబలం ఉండాలి. నీకు ఆత్మబలము ఉండాలి అంటే ఉపవాసము ఉండాలి. ఆ తర్వాత దేవుని కృపను వేడుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కొరకే దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ఈ మూడు నీకు ఉన్నప్పుడు నీవు భయంకరమైన పెను తుఫాన్లో కూడా బలముగా ఎగరగలుగుతావు. ఇంకా ఆగిపోవు ఆత్మీయ జీవితంలో. చాలామంది తుఫాను బట్టి ఆగిపోతారు. ఏమవుతారండి? ఒక ఆమె అన్నదంట, నా భార్య చెప్పింది, వాళ్ళ ఇంట్లో సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక అతను చచ్చిపోయాడండి. ఈమె అంటదంట, నాకు ఇంకా ఆ రోజు కాడ నుంచి ప్రార్థన రావట్లేదు. ఏం రావట్లేదు? ఏంటిది, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరు చచ్చిపోతే నీకు ప్రార్థన రాదా? నువ్వు ఏమి ఎగురుతున్నావు? నీకు ఏముంది అసలు బలం? నీకు నిజంగా నువ్వు ఆత్మబలం ఉన్న వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఎవరు చనిపోయినా ప్రార్థన చేయడం మానవో, దేవుని ఆరాధించడం మానవో, ఆయన కొరకు బ్రతకడం మానవో. ఆగిపోవు, ఎక్కడ విరమించుకోవు, ముందుకు సాగిపోతావు. ముందుకు సాగిపోకుండా ఆగిపోయావంటే నేను ఇంక ప్రార్థన చేయట్లేదు, ఇంకా ప్రార్థన కూడా రావట్లేదు, అలా మౌనంగా ఉన్నానంతే. ఎలా ఉన్నదంటే ఇవిడే, నువ్వు అంత వీక్. మరి ఆత్మీయ జీవితంలో చాలామంది చాలా బలహీనులుగా ఉంటారు ఆత్మీయ జీవితంలో. కారణం ఏమి? ఉపవాసం ఉంటేనే కదా. ఇక్కడ అందుకే ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తుంది. ఎంతమంది ఉపవాసం ఉండొస్తున్నారండి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి? నాకు చెప్పండి, చెప్పాలి. చాలా సంఘాలు అడగరు, ఉపవాసం ఉంటున్నావు నువ్వు అడగరు. నేను అడుగుతాను, ఎందుకంటే నేను మీ మేలు కోరేవాడిని కాబట్టి అడుగుతాను. మిమ్మల్ని కూర్చుని బాధ్యత నాకు ఉంది, అడుగుతాను. నాకు హక్కు ఉంది మిమ్మల్ని అడగడానికి. దేవుడు నాకు ఆ హక్కు ఇచ్చాడు. మీరు దాన్ని అపార్థం చేసుకుని నేనేం చేసుకోలేను, నేనేం చేయలేను. ఆ బాధ్యత నాకు ఉందని అడగాలి. ప్రతి విషయంలో ప్రశ్నించడం నా బాధ్యత. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చెప్పండి నాకు? ఎంతమంది ఉపవాసం ఉండి వస్తున్నారు? ఉపవాసం రోజున కూడా తినేయడమేనా? అలా అర్థం బద్దం లేదా? వచ్చేది ఉపవాస ప్రార్థనకి, నువ్వే కడుపు నిండా వేసుకుని వచ్చేస్తావు ట్యాంక్ నిండగా. ఏంటది? అసలు ఉపవాస ప్రార్థనకి అర్థం ఉందా? ఏదో ప్రయాణ పడలేకని బట్టో, అనారోగ్యాన్ని బట్టో నువ్వు ఉపవాసం లేవండి అనుకోవచ్చు. అన్నీ సమకూడి కూడా ఉపవాసం ఉండకపోతే అసలు ఏంటి, ఏం చేద్దామని? నువ్వు అలా ఉపవాసం ఉండగా వీక్ అయిపోతున్నావు. ఆత్మీయ జీవితంలో నీకు అర్థం అవ్వట్లేదు. ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయావు, చతికిల పడిపోతున్నావు. నీకు అది తెలియట్లేదు. ఇంకాను ఇంత చల్లారిపోతున్నా, ఇంత దిగజారిపోతున్నా, ఆత్మీయ జీవితం అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయినా ఇంకో ఉపవాసం ఉండట్లేదు. నువ్వు ఏం చేద్దామని? ఎంతమంది ఉన్నారు ఉపవాసం? శనివారం రాత్రి పూట నేను తర్వాత ఇక్కడ పథకం పెట్టేస్తాను. శుక్రవారం రాత్రి ఒక పథకం అమలు చేస్తాను. త్వరలో శుక్రవారం ఒక పథకం అమలు చేస్తాను ఇంట్లో. ఇక్కడ శుక్రవారం వంట పెంట ఉండదాకా తమ్మచలేదు. పథకం పెడతాను, పథకం అమల్లోకి వస్తుంది. మనం చెప్పామంటే చేస్తామంతే. కనీసం రాత్రి ఒక్క పూటైనా వంట లేకుండా చేయాలి. అక్కడ ఏమంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అబ్బా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందండి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే రేపబడతావు. ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ స్ట్రెంత్, ఆత్మ బలం పొందుకుంటావు. అర్థమవుతుందా? పెను తుఫాన్లో కూడా దూసుకెళ్ళిపోతూ ఉంటావు. అసలు ఆగరే ఏట్రా ఈడు, అసలు ఎక్కడ ఆగడేంట్రా, చిన్న దిగులు కూడా కనబడదేంట్రా వీడికి, వీళ్ళని ఎక్కడి నుంచి వస్తుందిరా బలం? అదే మరి స్పిరిచువల్ స్ట్రెంత్ అంటే, ఆత్మ బలం అంటే అదే. అర్థమవుతుందా? అది ఎలా వస్తుంది? ఉపవాసము. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఒక పూట కడుపు కట్టండి, అండ్ 3 పూటలు 7 రోజులు 24 గంటలు తినడమేనంటండి. ఆ మిషన్ కూడా హ్యాంగ్ అయిపోతుందండి, తిప్పలేక రుబ్బలేక.
మిక్సీలో పప్పు వేస్తున్నావు, రుబ్బుతున్నావు, ఉండి కూడా బ్లేడ్లు అరిగిపోతున్నాయి కదా. అవునా? బ్లేడ్లు అరిగిపోయి ఎన్నిసార్లు పప్పు వేసినా అది తిప్పదు, మళ్ళీ సరిగ్గా గ్రైండ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆడొస్తాడు, చాకులకి పొద్దున ఎడతాం, కత్తులకి పొద్దున ఎడతాం, కొడవళ్ళకి పొద్దున ఎడతాం అంటే ఇలారా 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 మధ్యారు బ్లేడ్లు మద్దు తెరిపోయి కొంచెం ఎట్ట పొద్దున ఆడు తిప్పి రాయి తిప్పి చర్రని ఎడతాడు. అప్పుడు వస్తుంది అది పొద్దున. అవునా? మొద్దుబారిపోతుంది. తిప్పి 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 ఏమైపోతుందండి? మొద్దుబారిపోతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? పొదును పెట్టాలా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? అది మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండండి. అర్థమవుతుందా? అలా ఉపవాసం ఉండవు. మీ ఆరోగ్యానికి కూడా మంచిదండి బాబు. వారానికి ఒకసారి ఉపవాసం ఉండి మీ ఆరోగ్యానికి ఎంత మంచి తెలుసా? ఆ లోపల మెషిన్ కొంచెం రెస్ట్ దొరుకుతుందండి. ఆ పేగులు లోపల రోజు అల్లలాడిపోతాయి. వేసేసాడు ఈరోజు ఏంటో గట్టిగా మటన్ వేసాడు, ఉడకలేదు. ఇది నేను ఎలా రుబ్బాలి లోపల? వీడు ముడుసు కూడా మింగేశాడు. నేను ఎక్కడ గ్రైండ్ చేసేది? ఇది వేసాడు సరిగ్గా నోలకుండా వేసేసాడు. ఇటు లోపలికి కొంచెం సరిగ్గా నోలు లోపల ఏదైనా చేద్దును అన్నట్టు అనవగానే అన్నట్టు పేగులు ఇబ్బంది పడతాయి లోపల. అవునా? అది ఒక రోజు రిలీఫ్ ఇచ్చామనుకో, అవి కూడా చక్కగా అన్నీ సర్దుకుంటాయి. అవునండి? మంచిదండి. సైన్స్ పరంగా కూడా వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలంట. సైన్స్ పరంగా పరిశోధకులు చెప్పారు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటేనంట మనిషికి చక్కటి ఆరోగ్యం అంటండి. ఏంటదే? మంచి ఆరోగ్యం అంట. ఉండండి, ఉపవాసం ఉండండి. పని బైబిల్ పరంగా పని సైన్స్ పరంగానే చేయండి. మనం సైన్స్ అనేసరి బాగా చేస్తారు కదా. ఇక అప్పుడు నాకు బాగా ముఖం మీద భయంకరంగా పొక్కులు వచ్చినాయి. అప్పుడు ఎవరు చెప్పారు? ఏదో మొలతానం మట్టి ఏదో అన్నారండి, రాసుకో మొత్తం నిగనిగలాడిపోతే ముఖం అన్నారు. ఇక దానికోసం తిరగని కొట్టలేదు. అడగను మనిషిని, అందరిని అడగడమే. మిషన్ కుట్టించుకోవడానికి ఒక అంకుల్ ఇంటికి వెళ్ళే వాళ్ళం. అక్కుండి ఇది అక్క పలాన మట్టి అంటే ఎక్కడ దొరుకుతుంది అక్క, నాకు కావాలక్క అని అక్కని అడిగాను వెళ్ళి. మళ్ళీ ఎందుకని సైంటిఫిక్గా మనకి ఏదైనా తెలిస్తే అమ్మో దాన్ని పట్టుకుని చేపంతో ఉన్నట్టు తోమేసుకుంటాం అంతే. గంధపొడి శుభ్రంగా ముఖమంతా రాసేసుకుని దెయ్యంలో పడుకుని రాత్రి. నిజం. ఈ ముఖం మీద మొటిమలు పోవట్లేదని మొత్తం ఎంత దళసరిని వేసేవాడిని. కళ్ళకి గ్యాప్ ఉంచి, నాకు తెలిసి రాత్రులు కనుక ఎవడైనా సరైన పిరి కూడా వచ్చాడంటే నన్ను చూడగానే పరదేశులమో నేను లేజీలో పడి చచ్చిపోతాడు. కరెక్ట్గా మా అమ్మగారు ఇక్కడ, మా అక్క ఇక్కడ, వాళ్ళిద్దరికి మధ్యలో కింద మంచం వేసి ఇలా పడుకున్నాడు దెయ్యులేగా. పరాకుని ఎవడని చూడాలా నా ముఖం, ఇంక అయినట్టాడు పని. ఫుల్గా వేసేసుకుని పడుకుని నిద్ర ఇవ్వండి అలాగ. ఎందుకని? పోవాలని. అవి ఎంత బాగా పాటించేసేవాడినా. ఒక ఆమె ఉంది, ఒక ఆమె చెప్పింది నాకు. ఆమె అంట అంతసేపు ఆమెసేదంట ముఖానికి ఆ క్రీము ఈ క్రీము ఈ క్రీము ఆ క్రీము. వాళ్ళ అమ్మగారు అన్నారంట చూసి 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 చూసి, ఏంటే తెగ రాసేస్తున్నావు. నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు. అదే ఎప్పుడు చూసినా ఆ క్రీము ఈ క్రీము ఆ క్రీము రత్తకూరంతా అది కూడా బాగుంటుంది అన్నదండి. ఎందుకంటే చిరాకు వచ్చింది ఆవిడకి చూసి చూసి. ఈవిడ గారు అది చూస్తుంది ఇది చూస్తుంది, అది బాగుంటుంది ఇది బాగుంటుంది, రాజీ 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 అది చెట్టది ఇది చెట్టది ఇది చెట్టది అది. ఇక ఈవిడ చూసింది ఇంట్లో. ఈవిడ చూసి చూసి ఈవిడికి ఒక ఆలోచన వచ్చింది, న్యూ క్రీమ్. ఇప్పుడు లోక సంబంధమైన సైంటిఫిక్ ఒక మంచి రెమెడీసే మనం చక్కగా పాటిస్తాం కదా. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంతగా ఆత్మ సంబంధమైన వాక్యాలు మనం అనుసరించాలి. అవునండి, వినండి, చక్కగా ఉపవాసం ఉండండి, మంచిదండి. అప్పుడు ఆత్మ బలము చేత మీరు నింపబడతారు. ఏమవుతారు? పక్షిరాజులో ఉన్న చెప్పండి విషయాలు, ఒకే పాయింట్లో 2 అంశాలు చెప్పండి. బలముగా ఎగురుతుంది, ఓపికగా ఎగురుతుంది. తుఫానుల్లో ఇప్పటికే పుట్టి పెరిగిన జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. మరి తుఫాన్లు బలంగా ఎగరగలిగావా? ఓపికగా ఎగరగలిగావా? ఎగరలేదంటే ఏంటి? నీకు ఆత్మ బలము లేదు, నీకు ఓపిక లేదు. ప్రభువును చూడు, నీకు ఓపిక వస్తుంది. ప్రభువును చూడు, నీ నిందల్లో నీ అవమానంలో ప్రభు వైపు చూడు.
చాలామంది అయ్యా ఈ నిందలు భరించలేకపోతున్నామండి, ఈ అవమానాలు భరించలేకపోతున్నామండి, ఈ సూటిపోటి మాటలు భరించలేకపోతున్నామండి. ప్రభు అంటారు, నా వైపు చూడమ్మా, ఆయన్ని ఎంతమంది వందలాది మంది పలు రకాలుగా వందల రకాలుగా ఎన్ని నిందించారండి ఆయన్ని. కానీ ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఓర్చుకున్నాడు ఆయన. ఓపిక కలిగి ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను, మంచి మాట, చెప్పిన మాటే మరలా చెప్తున్నా. ఓపిక కలిగి ఉండు. నువ్వు ఓపిక పట్టు, కొంతకాలం ఓపిక పట్టు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు, అది ఓపికగా ఎగురుతుంది, బలముగా ఎగురుతుంది, అందువల్ల తుఫాన్లో కూడా నిలబడగలుగుతుంది. అందుకే పక్షిరాజు గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కెరూబులో ఒక ముఖ రూపము, పక్షిరాజు ముఖం. ఎందుకని? వాటికి ఓపిక ఉంటుంది, వాటికి బలం ఉంటుంది, ఆత్మ బలం ఉంటుంది. దేవుణ్ణి కలిగి ఉన్న మనకు కూడా ఓపిక ఉండాలండి. ఏముండాలి? ఓపిక ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు, భక్తి చేస్తున్నందుకు, మంచిగా జీవిస్తున్నందుకు, ఇంట్లో నమ్మకం ఉన్నందుకు నీకు ఎన్నో మాటలు ఎదురవుతాయి. నిన్ను అపార్థం చేసుకుంటారు, నిన్ను నిందిస్తారు, నిన్ను హేళన చేస్తారు. అయితే నీకు ఆత్మబలం ఉండాలి, నీకు ఓపిక ఉండాలి. ఓపికతో జయించు ప్రతిదాన్ని. ఓపిక కలిగి ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. ఓపిక లేకపోతే దేవుడి నుంచి అనుగ్రహించబడే శ్రేష్టమైన ఈవులు మనం కోల్పోతామండి, ఓపిక లేకపోతే. కాబట్టి అడగండి, ప్రభు నాకు ఓపిక కావాలి. పక్షిరాజు వాళ్ళు ఓపికగా నేను ఎగరాలి, బలముగా నేను ఎగరాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పక్షిరాజులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, అది అది ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుందండి. ఎలా ఉండడానికి ఇష్టపడుతుంది? ఒంటరిగా. అయితే తన జంటతో ఉంటుంది, లేదంటే ఒంటరిగా ఉంటుంది. ఈ కాకి గోల గుంపులు కావ్ 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 ఇవన్నీ కూడా రెండేసేస్తాయి కదండి. ఎక్కడైనా కాకి చచ్చిందాక ఇవన్నీ ఏం చేస్తాయండి? రెండేసేసి ఓ గోల, మేత కోసం గోలే. అవునా? కొన్ని ఎక్కువగా పక్షులన్నీ కూడా కొంగలు చూడండి లైన్గా ఎగురుకుంటూ వెళ్తాయి. అవునా? కాకులు కూడా కొన్ని లైన్గా ఎగురుతూ వెళ్తాయి. పక్షులు చాలా వరకు అవన్నీ లైన్గా ఎగురుతూ వెళ్తాయి, జంటలు జంటలుగా, గుంపులు గుంపులుగా కనబడతాయి. కానీ పక్షిరాజు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఒంటరి జీవితం, లేదా తనతో ఉన్న భాగస్వామి పక్షి, ఆడ పక్షితో జంటగా ఉంటుంది. అయితే జంట, లేదంటే ఒంటరిగా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి మీరు కూడా? మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ఒంటరిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పక్షిరాజు ఎలా ఉంటుంది? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. నువ్వు కూడా ఒంటరిగా ఉండాలి. ఎప్పుడు తెలుసా? ఏకాంతంగా ప్రార్థన చేయడానికి. ఎలాగా? అయితే జంటతో ఉండు, లేదు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడు. ఒంటరిగా ఉండడానికి దేనికి ఇష్టపడాలా? ఒంటరిగా ఉండి తుంటర పనులు చేయడానికా? కాదు, ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడానికి. దేనికోసం? నువ్వు ఒంటరి అవ్వాలి. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరి అవ్వాలి. నీ జీవితంలో చాలాసార్లు ఒంటరితనం అనుభవించే కదా నువ్వు. కొన్నిసార్లు దేవుడే నిన్ను ఒంటరితనంలోకి తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒంటరితనంలోకి వచ్చినప్పుడే నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతావు. నువ్వు ఒంటరితనంలోకి వచ్చి నీకు ఎంత మేలో తెలుసా? ఒంటరితనములో దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడగలుగుతావు. ఆయనతో సహవాసం చేయడం ద్వారా నువ్వు ఎంతగా బలపడతావో ఆత్మీయంగా. అందరూ నాతో ఉండాలి, అదేదో టైటిల్ కదా, ఏంటది? అందరితో ఉండాలి, అందరిలో నేను ఉండాలంట. అందరు బాగుండాలి, అందులో నువ్వు పక్కన ఉండొచ్చు కదా. ఉండడు అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, నేను ఎలా ఉన్నా పర్లేదు అంటాడా ఎవడైనా? అమ్మా, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ప్రతిదినము కొంత సమయం ఏకాంత జీవితం చేయాలి. ఏకాంతంగా దేవునితో గడపాలి. సమాజంగా ప్రార్థన చేయండి, భార్యాభర్తలుగా ప్రార్థన చేయండి, కుటుంబంగా ప్రార్థన చేయండి. అదే సమయంలో
కొన్నిసార్లు అందరికి కొంచెం దూరంగా వెళ్ళి గదిలో ఒక్కడవే ప్రార్థన చేయి, ఒక్కదాని మోకరించి ప్రార్థన చేయి, ఏకాంతంగా దేవునితో గడుపు. నువ్వు ఏకాంతంగా దేవునితో గడపడం ద్వారా నువ్వు ఎంతగా బలపరచబడతావంటే, నువ్వు ఎన్ని ఘనకార్యాలు చూస్తావంటే, బైబిల్లో ఎంతోమంది ఏకాంతంగా దేవునితో గడిపి అనేకమైన శక్తి కలిగిన కార్యాలు దేవుని చూడగలిగారు వాళ్ళు. మనకు తెలుసు, మీకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. కుటుంబాన్ని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, గ్రామాన్ని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి ఏకాంతంగా దేవుడు చెప్పినట్లుగా కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు ఏలియా. ఎలా వెళ్ళిపోయాడు? కేరేతు వాగు దగ్గరికి ఒక్కడే వెళ్ళిపోయాడు, ఒక్కడే. అయ్యా భార్యను తీసుకెళ్తాను, పిల్లలు కాదు, నువ్వు ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళాలి. ఇప్పుడు నాతో నీవు గడపడానికి, ప్రార్థన చేయడానికి నువ్వు ఒంటరి అయిపోవాలి. ఏకాంతంగా కేరేతు వాగు దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునితో గడుపుతున్నాడు. ఎప్పుడైతే దేవునితో గడుపుతూ ఉన్నాడో, దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతను తీసుకెళ్లి కర్మేలు పర్వతం దగ్గర దేవుడు నిలవబెట్టాడు. అక్కడ అన్యజనులకి దైవ సేవకుని మధ్యలో ఒక పోరీ జరిగింది. ఆ పోరిలో అన్యజనులు ఓడిపోగా వాళ్ళందరూ ఏమని ఒప్పుకున్నారండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒంటరిగా ఉండడం వల్ల ఏమని తెలుసా? దేవుని నామమును ఘనపరచడానికి అవకాశం దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కువగా ఒంటరిగా గడుపుతున్నావు అనుకో, ఆయన నామ ఘనత కోసం దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరైతే ఏకాంతంగా దేవునితో గడుపుతారో వారు దేవుని నామమును ఘనపరచగలరు, వారు దేవుని నామమును మహిమపరచగలరు. వారి ద్వారా దేవుని నామమున ఘనత వస్తుంది, మహిమ వస్తుంది. ఆ రోజున ఏలియా ద్వారా దేవునికి మహిమ రావడానికి గల కారణం ఏంటి? ఆ రోజున యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఎప్పుడు ఎన్నడూ మాట్లాడిన మనుషులు మాట్లాడారు అంటే కారణం ఏంటో తెలుసా? అతడు ఒంటరిగా ఏకాంతంగా దేవునితో గడిపాడు. నువ్వు ఒంటరిగా దేవునితో గడిపితే దేవుని ఘనపరచడానికి నీకు అవకాశం దొరుకుతుంది. నువ్వు దేవుని ఘనపరచగలవు. ఏం చేయగలవు? దేవుని మనం ఎలా ఘనపరచగలవు? ఏకాంతంగా ఆయన సన్నిధిలో గడిపడం ద్వారా ఆయన్ని ఘనపరచగలిగిన ఆత్మ బలమును మనం పొందుతాం. దేవుని మన జీవితాల ద్వారా మనము ఘనపరచగలం. అర్థమవుతుందా? ఏలియా అప్పటి వరకు ఎవరికైనా తెలుసండి? ఎవరికైనా తెలుసా? పెద్ద పాపులర్ స్పీకర్ ఏం కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్ ఏం కాదు ఏలియా. ఆహాబుకి తెలుసు, అక్కడ ఉన్న ఉపాధ్యాయుకి తెలుసు, కొంతమందికే తెలుసు ఏలియా గురించి, అందరికీ తెలీదు. కానీ ఇతడు ఒక శక్తి కలిగిన దేవుని సేవకుడు అనేది ఎప్పుడు తెలిసిందంటే, ఎప్పుడు దేవుని నామాన్ని అందరూ ఒప్పుకున్నారంటే అతడు ఏకాంతంగా దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పాలి? ఏకాంతంగా. నేను అడుగుతున్నాను, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉందా నీకు? ప్రతిదినము కొంత సమయం ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళి పనులన్నీ అయిపోయిన తర్వాత, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత, లేదా పనులన్నీ అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత ఏకాంతంగా ఒక మూలకి వెళ్ళి, ఒక గదిలోకి వెళ్ళి, లేదా హాల్లోకి వెళ్ళి, సపరేట్ ప్లేస్లోకి వెళ్ళి ప్రార్థన చేసే ఆ యొక్క అనుభవం ఉందా నీ జీవితంలో? ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని నామాన్ని ఘనపరచగలవు. నీకు దేవుని నామాన్ని ఘనపరచాలని ఆశ ఉంది, ఆలోచన ఉంది, తృష్ణ ఉంది, కానీ ఘనపరచలేకపోతున్నావు. ఎలా ఘనపరచగలవు? మరి ఏకాంతంగా రావాలి కదా పక్కకే. పక్షిరాజులో ఉన్న అనుభవం ఏంటంటే ఏకాంతముగా ఉంటుంది. ఏం చేస్తుంది? కొన్నిసార్లు ఏకాంతంగా వెళ్ళిపోవాలి. నీవు దేవుడు, దేవుడు నువ్వు, ఇంకొక మూడో వ్యక్తి ఉండకూడదు. నువ్వు ఆయనతో మాట్లాడుకోవాలి, హృదయం ఇప్పాలి. అప్పుడు నిన్ను దేవుడు తనను ఘనపరిచే స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్లో అదేవిధంగా దావీదు ఒంటరి అయిపోయాడు. అవునా? ఒక్కడే అరణ్యములో దావీదు ఏం చేసేవాడు అంటే గొర్రెలు మేసుకునేవాడు. గొర్రెలు మేపుకుంటూ ఒక్కడే తిరిగేవాడు దావీదు. ఆ ఒంటరిగా తిరిగే ఆ ఏకాంత జీవితం దావీదుకి ఏం నేర్పిందంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్పింది. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ఏకాంతంగా ఒంటరిగా దేవునితో గడపడం అలవాటు చేసుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడలేవు. నువ్వు ఎప్పుడు దేవుని మీదే ఆధారపడతావు. దేవుని మీద ఆధారపడే కృపను పొందుతావు. ఎప్పుడండి?
జనాల మధ్యలో ఉన్నప్పుడు జనాల మీద ఆధారపడతావు. అర్థమవుతుందా? అందరితో కలిసి ఉంటే అందరి మీద ఆధారపడతావు. కానీ ప్రత్యేకించి కొంత సమయం నువ్వు ప్రక్కకు వచ్చినప్పుడు, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడగలిగిన కృపను పొందుతావు. అర్థమవుతుందా? దావీదు అదే నేర్చుకున్నాడు. ఏకాంత అనుభవంలో దావీదు నేర్చుకున్నది. అందుకే అంటాడు, యెహోవా నాకు ఆధారము అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నాకు ఆధారం అన్నాడు. అతను ఆధారపడడానికి తనకు డబ్బు ఉంది, బంగారం ఉంది, సైనికులు ఉన్నారు, మంచి బలగం ఉంది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు. కానీ దావీదు వాటన్నిటిని గురించి అసలు మాట్లాడలేదు. ఒకటే అన్నాడు, యెహోవాయే నాకు ఆధారం. ఆయన నాకు ఆధారం. నా సైన్యం నాకు ఆధారం కాదు, నా డబ్బు నాకు ఆధారం కాదు, నా బంగారం నాకు ఆధారం కాదు, యెహోవాయే ఆధారము. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా ఒంటరి అయితే నీవు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతావు. దేవుని మీద ఆయన మీద ఆధారపడ్డావా? ఆయన మీద ఆధారపడిన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆయన మీద ఆధారపడిన వారి జీవితాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఏకాంత జీవితం నువ్వు చేస్తే గనక. తర్వాత ఏకాంతంగా దేవునితో గడిపిన మరొక వ్యక్తి బైబిల్ చాలామంది ఉన్నారు, కానీ నేను కొంతమందిని గుర్తు చేస్తున్నాను. మోషే. ఎవరండి? మోషే 2 పర్యాలు 40 దినాలు ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి దేవునితో సహవాసము చేశాడు. తద్వారా ఏమైందో తెలుసా? మోషే దేవుని హృదయాన్ని తెలుసుకోగలిగాడు. చెప్పండి ఏంటిది? దేవుని హృదయాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే ప్రభు అంటారు, మోషే అతడు నా స్వరూపం నిదానించి చూస్తాడు అన్నాడు ఆయన. దేవుని స్వరూపాన్ని మోషే ఎలా చూస్తాడంట? నిదానించి. ఆయన స్వరూపం చూడడం అంటే ఏంటిది? అరికాలు మొదలు నడిరెత్తి వరకు ఎలా చూడటమా? కాదు. ఆయన స్వభావము, ఆయన హృదయము. అర్థమైందండి? దేవుడు అంటాడు, అతడు నా హృదయం ఎరుగున్నాడు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? అతడు ఒంటరిగా దేవునితో గడుపుతాడు. ఓన్లీ 42 పర్యాలు 40 దినాల ఉపవాసంలోనే కాదు, ఎక్కువగా మోసే ప్రతిసారి ఒంటరిగా ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపేవాడు. అందుకే దేవుని హృదయాన్ని బాగుగా తెలుసుకోగలిగాడు. అర్థమవుతుందా? ఇలా నీవు కూడా ఆత్మ సంబంధమైన కొన్ని అనుభవాలు, శ్రేష్టమైన అనుభవాలు పొందాలి అంటే నీవు ఒంటరిగా ఏకాంతంగా దేవునితో సహవాసము చేయాలి. చేస్తారా దేవునితో సహవాసము? ఒంటరిగా ఎవరితో సహవాసం చేయాలి? ఏకాంత సపరేట్గా రా పక్కకి. కొన్ని సందర్భాల్లో పిల్లల వల్ల కొంతమంది పిల్లల వల్ల అవ్వట్లేదని చేసుకోలేదు. నేను అంటాను ఒక మాట, పిల్లలు పడుకోబెట్టేసి అప్పుడు స్టార్ట్ చేయి. పిల్లలు ఉన్నప్పుడు అవ్వదు. ఎందుకని? అసలు నాకు కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం పెద్ద అలవాట్లేదు. ఈ మధ్యలో కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది. ఎందుకని? మా వాడు ఉన్నాడే, అదిగో మోకరిచ్చాడు. నేను ఇక్కడ వాకింగ్ చేస్తే నాన్న భాష చెప్పాలి, వాక్యం మోకరిచ్చేసినట్టు డాడు లేచిపోతాడు పైకాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన లెక్కో దించే, అస్సలు బుర్రలేపకో, అంతే. ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన. తడిసిపోవాలి మొత్తం పరుపంతా. ఈ మా ఓడు అసలు కుదురున్నాడండి. నిన్న ప్రార్థన చేసుకుంటా ఇక ఉండలేకపోతున్నాను, ఓపిక లేదు. కొంచెం మంచం మీద ఇలా ఆనుకొని ప్రార్థన చేద్దాం. మంచం దగ్గరికి ఇలా నేనే బకరుకుంటా వెళ్ళి మంచం మీద 2 చేతులు ఇలా కట్టి, ప్రభా నాయన స్తోత్రాలయ్యా తండ్రి అనుకుంటా ఉంటే, ఈడు ఏం చేస్తాడు తెలుసా? నా వెనకాల నుంచి ఈపు మీద నుంచి మంచం ఎక్కేస్తున్నాడు. ఈడు చెట్టు ఎక్కినట్టు ఎక్కేస్తున్నాడు. ఓ కాలు ఇక్కడ ప్యాంట్లు వెనకాల జోబులు వేసాడండి. నా ప్యాంట్ జారిపోతుంది. ఓ కాలు వెనకాల జోబులు వేసాడు. జోబులు వేసి ఇంకో కాలు నడుము మీద ఎట్టాడు. ఇక్కడ గట్టిగా పట్టుకున్నాడు, కోతులా కట్టేసుకున్నాడు. గట్టిగా కాలర పట్టుకొని ఇలా ఎక్కేస్తున్నాడు. నేను పడిపోతాడు అనుకోండి, ఎక్కేస్తున్నాడు పైకి. ఇలాగే ఏమైందంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయడు. ఎందుకు? మా ఓడుకున్న మెంటల్ ఏంటంటే, వస్తువు ఏదో ఉందో సూత్తాడు. మేము ప్రార్థన చేసి మూతి మీద మొక్క మీద కొడేస్తాడు. అదో భయం నాకు, అదో భయం. ఈడు ఏదైనా జొవ్వట్టుగా తిరుగుతాడు గదిలో, ప్రభా స్తోత్రాలైనా ఇలా. ఎందుకని నేను దీర్ఘంగా దేవా నువ్వే నేనే నువ్వు హల్లెలూయా అనుకున్నా. వీళ్ళు కూడా బాట్మనేస్తాడు నెత్తి మీద గట్టిగా ఒకటే కొడేస్తాడు. ఆడి చేతిలో ఏమైనా ఉంటే కొట్టేయడం వాడికి అలవాటు అయిపోయింది. అడిగి నా బుద్ధి వచ్చేసింది అందరిని కొట్టడం, మాట్లాడి చెయ్యాడిచ్చడం. నా బుద్ధి వచ్చింది. అడిగి చేతులు ఏదంటే కుట్టేస్తాడు.
ఆడు ఎక్కడ కూడా ఏదైనా కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం ఇలాగ అలవాటు చేసుకున్నాను. అర్థమవుతుందా? ప్రార్థన చేయండి, ఏకాంతంగా దేవునితో గడపడం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? ఎలా ప్రార్థన చేయడం? ఇలా కొన్నిసార్లు పిల్లలు లేచినప్పుడు అవ్వదు, అయినా ప్రార్థన చేసుకోవచ్చు. నిజంగా మనసు ఉంటే నేను కళ్ళు తెరిచి చేసుకోండి. కొన్నిసార్లు తప్పట్లేదు. ఒకసారి నేను బైబిల్ చదువుకుని నేను పడుకోబెట్టాలి, తప్పదు. నా భార్య పనిలో ఉంది, అర్జెంటుగా తన బాత్రూమ్కి ఏదో వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి ఏదో పని మీద తన అర్జెంట్, ఏం అర్జెంట్ గుర్తులేదు, కానీ నేను బైబిల్ చదువుకున్నాను. నా నోపాలి, ఊపోతే లేచిపోతాడు. నుంచొని బైబిల్ చదువుతానే ఉయ్యాలు ఊపాను. ఒకసారి ఆడు పడుకోవాలి, తన భార్య ఏదో అర్జెంట్ పనిలో ఉంది, ఆడు పడుకోబెట్టి నేను ప్రార్థన చేసుకోవాలి. అక్కడే మ్యాట్ తెచ్చుకొని ఉయ్యాల దగ్గర మ్యాట్ వేసుకొని అక్కడ ఊపితే ప్రార్థన చేసుకున్నాను. మరి కొన్ని అనుకూలతలు మనమే కుదుర్చుకోవాలి. అర్థమవుతుందా? ఏకాంతంగా. ఒకవేళ అనుకూలత ఉంటే పిల్లల్ని కొంచెం ఎర్లీగా పడుకోబెట్టేసి, ఎలాగా ఎర్లీగా పడుకోండి, ఎక్కండి మంచి ఎక్కండి, వేసండి కలుమాయి. మా పిల్లల్ని తెగ తొందరడేస్తాను. రాత్రి చెప్పాను, మీరు మాట్లాడబడ్డాయా గంట ప్రార్థన చేయించాలి, లోపల తీసుకొచ్చాను నన్ను. ఇంక కిక్కిరమంటే ఒట్టు, ఇంక పడుకోవడం హైలెస్ వెళ్ళిపోయారు అంతే ఎక్కడికో. ఇంక తెల్లారిదాకా ఏమీ లేదాక పడుకున్నారు శుభ్రంగా. ఎందుకని మళ్ళీ తెల్లారి లేగాల. ఇప్పుడు ఎలా గొనుగుతూ ఉంటే మనకి డిస్టర్బెన్స్, వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకోవడానికి అండి. అవునా? ఏం చేయాలంటే తెలివిగా కొంచెం వాళ్ళు పడుకోబెట్టేసి అప్పుడు ఏకాంతంగా వెళ్ళి దేవుని సందులో ఏకాంతం కనీసం 1 గంట రోజుకి. రాత్రిపూట అందరూ పడుకోబెట్టి ప్రశాంతంగా మొదలుపెట్టి దేవుని సందులో ప్రార్థన, ఏకాంతంగా దేవునితో గడుపు. ఎంత గొప్పగా తెలిసి ఏకాంతంగా భక్తులందరూ ఏకాంతంగా దేవునితో గడిపిన వాళ్ళండి. అందుకనే వాళ్ళు ప్రభువుని గణపరచగలిగారు. అందుకనే ఈ లోకములో దేవుని కొరకు శక్తి కలిగిన కార్యాలు చేపట్టగలిగారు. అందుకని ఈ లోకములో వాళ్ళు విశ్వాస వీరులయ్యారు, పరాక్రమశాలులయ్యారు. అందుకే ఈ రోజున వాళ్ళు మనకు మాదిరయ్యారు. కారణం ఏకాంతంగా దేవునితో గడిపారు. పక్షిరాజులో ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? అది ఒంటరి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంది. అయితే జంటతో, లేదంటే ఏకాంతంగా ఉండడానికి ఇష్టం. అలాగే నువ్వు కూడా ఏకాంతంగా ఉండు. ఏది ఏకాంతంగా ఉండి పెత్తనాలు చేయడానికి కాదు సుమా, పెత్తనాలు పనికిమాలిన పనులు చేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి ఏకాంతంగా చోటు వెతుక్కో. ఓకేనా? ఏకాంతంగా ప్రార్థన చేయి. ఏకాంతంగా ప్రార్థన చేస్తే నీకు దీవెన. పక్షిరాజులో ఉందా లక్షణం? ఏకాంతంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం. కాబట్టి ఏకాంత జీవితాలు అలవాటు చేసుకోండి. ప్రార్థన, ఏకాంతంగా ప్రార్థన చేయడం అలవాటు. బైబిల్లో నేను ఒక మాట చూపించాను ప్రభు గురించి. ఏకాంతంగా కొండకు వెళ్ళాను, ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళాను. ఆయన ఎప్పుడు చూసినా జిల్లను విడిచి, ప్రజలను విడిచి, శిష్యులను అక్కడ ఉంచి ఏకాంతంగా. ఆయన చచ్చిపోయే, ఆయన మరణించే రాత్రి కూడా, ఆయన అప్పగింపబడే రాత్రి కూడా శిష్యులను ఒక చోట పెట్టి, పేతురు, యాకోబు, యోహాను మరొక చోట, వారికి ఇంకా ముందు పెట్టి, వారి దగ్గర నుంచి మరింత ముందుకు వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఏకాంతంగా ప్రార్థన చేశాడు. శిష్యులతో ఉన్నాడు, 2-3తో ఉన్నాడు. అదే సందర్భంలో ఏకాంతంగా గడిపాడు. అర్థమవుతుందా? కుటుంబ ప్రార్థన ఇంపార్టెంటే, సంఘ ప్రార్థన ఇంపార్టెంటే. అర్థమవుతుంది? అదే సందర్భంలో ఏకాంత ప్రార్థన కూడా చాలా అవసరం. ప్రతిదీ ఉండాలి, ప్రతిదీ ఉండాలి. అవునా? అన్నీ ఉండాలండి. చారు బాగా వండేసావు, చారు బాగా ఉడకబెట్టేసావు, మంచిగా చింతపండు వేసావు, మంచి తాలింపు వేసావు. అబ్బా, తాలింపు ఎరగదీసేసింది కానీ ఉప్పే లేదు, ప్రయోజనం ఉంటుందా? మంచిగా మరగబెట్టేసావు, ఉప్పేసేసావు, అంతా బాగుంది కానీ తాలింపే లేదు, బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందండి? ఉప్పేసి తాలింపు అయిపోతే ఎలా ఉంటుంది? బాగోదు. కానీ తాలింపు వేసావా మంచి పంచిగా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. అవునా? కాబట్టి అలాగే ప్రతి ప్రార్థన కూడా అవసరం. ఏది లేకపోయినా మంచిది కాదు, ఏది లేకపోయినా మంచిది కాదు, అన్నీ ఉండాలి. ఇతర కూడి ప్రార్థన చేయడం, సంఘంగా కూడి ప్రార్థన చేయడం, సమాజంగా కూడి ప్రార్థన చేయడం, ఏకాంతంగా ప్రార్థన చేయడం, ప్రతిదీ అవసరమే భక్తి జీవితంలో. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం కాల్సిన దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మనము కూడా పెనుగాలుల్లో, భయంకరమైన తుఫానుల్లో ఆ పక్షిరాజు వల్ల బలముగా ఎగరాలి. అలా ఎగరాలంటే మనకు ఆత్మబలము కావాలి అంటే ఉపవాసం ఉండాలి, దేవుని కృపను వేడుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ భయంకరమైన పెను తుఫాన్లో ఓపికగా మనము ఎగరాలి. ఎలా ఎగరాలంటే మనము నిత్యము ప్రభు వైపు చూడాలి. ప్రభు ఆయన సహించాడు, అయ్యా నువ్వు సహించావు, నేను కూడా సహిస్తానయ్యా. నేను ఎవరైనా తిట్టినప్పుడు ఒకసారి దేవుని గుర్తు చేసుకో, నేను ఎవరైనా కొట్టినప్పుడు ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకో, నేను ఎవరైనా నిందించినప్పుడు ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకో. అప్పుడు అనిపిస్తుంది, ప్రభా అసలు నువ్వు పడిన శ్రమ ముందు నాది శ్రమేనా, నువ్వు పడిన ఇబ్బందుల ముందు నాది ఇబ్బందేనా, నువ్వు పడిన అవమానముల ముందు నేను పడింది పెద్ద అవమానమేనా? అరే పెద్ద ఏం కాదయ్యా,
అని నువ్వు అనుకుంటావు. అప్పుడు అర్థమవుతుందా? ఒకవేళ ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే నీకు ఓపిక ఉండదు. ఏముండదు? ఓపిక ఉండదు. సహించాలి. సహించువారు ధన్యులు, అంతము వరకు సహించువాడు రక్షింపబడునని చివరికి మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. ఎలాగా? అంతం వరకు సహించువాడు సహించాలండి, సహనం ఉండాలండి. అర్థమవుతుందా? ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి సహనం ఉండాలి, యథార్థంగా జీవించడానికి సహనం ఉండాలి, భక్తి చేయడానికి సహనం ఉండాలి, దేవుని మాటకు లోబడ్డానికి సహనం ఉండాలి. ప్రతి దానికి సహనం కావాలి. నేను ఇంకా చదవలేను, నేను ఇంకా మా దేవునికి లోబడలేను, ఆయన మాట గైకోలేను, ఇంత భక్తిగా జీవించలేను, అలా అసహనం నీలో ఉంటే, నీలో ఓపిక లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవో, చివరికి జీవితం అంతా పాడైపోతుంది. ఎప్పుడైతే నువ్వు సహనం కలిగి ముందుకు వెళ్తావో తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. యోబు గొప్ప సహనశీలి, అన్ని కోల్పోయినా ఏమీ కోల్పోయినట్లుగా చాలా ఓపిక కలిగి ఉన్నాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు, సహించుకున్నాడు. యేసు ప్రభు కూడా భయంకరమైన మరణ వేదనలో ఆయన సహించుకున్నాడు. ఏం చేశాడండి? ఆయన సహించుకున్నాడు. అందుకే ఈ రోజున దేవుడు వారిని మహిమపరిచాడు. అందుకే యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. నువ్వు కూడా సహించు, ఓపిక కలిగి ఉండమ్మా, ఓపిక కలిగి ఉండయ్యా, సంపాదించుకో ఓపిక. అడుగు దేవుని, ప్రభా అసలు నాకు సహనం లేదయ్యా. ఏం లేదు? ఈ మధ్య అందరికి షార్ట్ టెంపర్లు ఎక్కువైపోతున్నాయండి. భయంకరమైన షార్ట్ టెంపర్లో, మామూలు షార్ట్ టెంపర్ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడికి షార్ట్ టెంపరే. వాస్తవానికి కొట్లోకి వెళ్తే కొట్లు యజమానులు చాలా నిదానంగా ఉంటారు. ఎందుకంటే పలు రకాల స్వభావం కలిగిన కస్టమర్లు వస్తారు, మన అందరి దగ్గర నోరేసుకుని పడిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఓపికగా ఉంటారు. కానీ ఇప్పుడు కస్టమర్లు కూడా ఎలా తయారైపోయారు తెలుసా? యజమానులు కూడా ఎలా తయారైపోయారు చెప్పనా? వ్యాపారస్తులు కూడా ఎలా తయారైపోయారు చెప్పనా? ఓన్లీ షార్ట్ టెంపర్ అండి, నోరేసుకుని పడిపోతున్నారు మాట్లాడితే. ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టి కూడా అంతే, ఆడు కూడా సహనమే. పోనీ వాళ్ళకు ఉంటే ఉంది. దేవుని పిల్లలు మనం చాలా సహనం కలిగి ఉండాలా. ఎలా ఉండాలండి? చాలా సహనం కలిగి ఉండాలి. మేము గుడిలో దిగి అక్కడ నేను హ్యారీ బండి మీద వెళ్తూ అక్కడ హ్యారీకి బత్తాయి రసం కొందామని చెప్పి ఒక బండి దగ్గర ఆగా. బండి దగ్గర ఆగి ఒక గ్లాస్ బత్తాయి రసం ఏమన్నా అన్నాను. నేను ఎందుకో ముందుగా డబ్బులు ఇచ్చేద్దామని ఎంత అని అడిగాను. అడగడం వల్ల మంచిదైంది. అంటే అన్నాడు 50 రూపాయలు అన్నాడు. గ్లాసు బత్తాయి చూసి ఎంత అంటండి? మరి దానిమ్మ చూసి 50 అంట అనుకోవచ్చు. 50 రూపాయలు. నేను 50 రూపాయలు అన్నాను. 50 రూపాయలు అన్నాడు. అవునా 50 రూపాయలు అన్నాను. మళ్ళీ నాకు విచిత్రం అనిపించింది. మరి నేను ఎటకారంగా అనలా. అనేసరికి సర్రమని లేచిపోయాడండి. నా మీద సర్రమని లేచిపోయి, ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు 50 అని అడుగుతున్నావేంటి అన్నాడా. అమ్మో, నేను అప్పటికి మెల్లగా గొంతు చీల్చుకొని అన్నాను, అంటే నేను మిమ్మల్ని కచ్చించాలని అడగలేదు, మిమ్మల్ని విసిగించాలని అడుగుతామా? నాకు ఆశ్చర్యం అనిపించింది 50 రూపాయలు అనేసరికి. అంటే ఇక్కడే ఉన్నావా ఎక్కడ ఉన్నావా అంటున్నాను నన్ను. అంటే ఈ లోకమా పై లోకమా అన్నట్టు. నేనన్నా ఏంటంటే కస్టమర్లు తెలగానే మాట్లాడేది అన్నాను. మరి నువ్వేంటి 50 అన్నావేంటి అంటున్నాడు. నేను ఇంక నెమ్మదిగా ఫస్ట్ గేర్ నొక్కి ఇంక వెంటనే వచ్చేసా. ఎందుకని? ఇంకొక క్షణం అక్కడ ఉన్నానా గొడవ అయిపోద్ది. ఇప్పుడు అవునా? మనం ఏం చేయాలా? కూల్. ఏమనుకోవాలి? సరే కూర్చోను, పెన్నంటే ఎలా తిప్పుతున్నావు? ఎలా ఉండాలి? ఇదిగో అసహన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? కూల్. ఏమనుకోవాలి చెప్పండి? అనుకున్నావు సరే కూల్, చల్లగా ఉండు అనుకోవాలండి. నేను నవ్వడానికి చెప్పట్లేదు. నీకు అంతకే ఆ కూల్ దానం రాకపోతే ఒక్కసారి ప్రభు వైపు చూడు, ఆయన త్యాగం వైపు చూడు, ఆయన ఎంతగా సహించాడో చూడు, ఆలోచించు. దాన్ని బట్టి నీకు సహనం వస్తుంది, ఓపిక వస్తుంది. ప్రభా నువ్వు ఎన్నో యాతనలు భరించావు కదయ్యా, నువ్వు ఎంతగా తట్టుకున్నావు కదా ప్రభా, నువ్వు పడిన ఆ శ్రమకు నా శ్రమ ఎంతయ్యా, ఏ పాటిది ప్రభా అని ఆలోచన నీకు కలుగుతుంది. అర్థమవుతుందా? కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఓపికతో మనము ఆ పెను తుఫానులో సుడిగాలుల్లో కూడా ఓపికగా మనము ఆ పక్షిరాజు వల్ల ఎగరాలి. ఆ పక్షిరాజులో ఉన్న మరొక లక్షణం, అది ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంది. అర్థమవుతుందా? నీకు ఏకాంతంగా తొంటర పనులు చేయడానికి నీకు ఇష్టం ఉంటుంది, కానీ ఏకాంతంగా దేవుని సందులో గడపాలంటే మాత్రం నీకు ఎక్కడలేని భయం వచ్చేస్తూ ఉంటుంది. ఒంటరిగా గదిలో ప్రార్థన చేయండి. అమ్మా పాటర్ గారా, ఒంటరిగా గదిలో ప్రార్థన చేయాలి బాబా, జర్రు వచ్చేద్దండి, తేలు వచ్చేద్దండి, మళ్ళీ కిటికీలో సైతం సీటేస్తాడండి. ఎక్కడెట్టేస్తాడు సీయ?
నీ అనుమానం అది. చాలామంది చైతన్య గారు అంట కిటికీలోంచి వచ్చి సీడెత్తాడంట. ఓసారి మా హ్యారీ అంటాడు కాంగో వాయించుకుంటూ ఉంటానంట, వెనకాల నుంచి అంట అని ఊదినట్టు అయిందంట. ఏమైందంట? ఉఫ్ అని ఊదినట్టు అనిపించిందంట. ఉత్తితే వెనకాల కిటికీ నుంచి గాలేసింది. ఇడిగం ఎవరో ఊదారంట. ఎవడు ఊతాడు? వెనకాల ఎవడో ఊద్దానికి. ఊతకి నేనే ఊదలు వెనక్కి వెళ్ళి అండ్ అవునా? ఇంకెవడు ఊతాడు? అది వద్దా ఇలా ఒంటరిగా ఉండమంటే మాత్రం ఏదో వచ్చేసినట్టు ఏదో ఏదో అలికిడి అయిందంట. ఏమైందా? ఊరుగా ఏకాంతం ప్రార్థన చేయి, అలికిడే ఉండదా? ఏకాంతం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర అవుతావు, దేవుని ఘనపరిచే స్థితిని పొందుకుంటావు. ఏకాంతంగా ప్రార్థన చేస్తే దేవుడి మీద ఆధారపడే కృపను పొందుతావు. అప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఎన్ని ధన్యతలండి. ఏకాంతంగా ఉన్నాడు యోసేపు, ఒంటరైపోయాడు యోసేపు. కానీ ఏమయ్యాడు? రానున్న దినాల్లో చచ్చిపోయి ఆకలి చేత కరువు చేత చచ్చిపోయే ప్రజలను బ్రతికించే ఒక భుక్తిదాతగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? వాళ్ళందరూ ఏకాంతంగా మారలేదా? ఒంటరితనాన్ని అనుభవించలేదా? ఒంటరిగా తిరగలేదా? నేను చెప్తున్నాను, నీకున్న ఒంటరితనం నీకు మంచిది. ప్రభుతో గడపడానికి అవకాశం దొరుకుతుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పక్షిరాజులో ఉన్న అనుభవాలు మీరు అలవర్చుకోండి. పెను తుఫాన్లో గాలుల్లో కూడా బలంగా ఎగరండి, బలంగా ఎగరండి, ఆగిపోవద్దు. ఆ బలము ఇదిగో ఉపవాసం ఉంటే వస్తుంది. ఇదిగో ఆ బలం ఆత్మచేత నింపబడితే వస్తుంది. దేవుని కృప అనుగ్రహించబడితే వస్తుంది. కాబట్టి ఆ బలము చేత నింపబడండి, ఓపికగా ఎగరండి. ఆ ఓపిక ప్రభు వైపు చూస్తే వస్తుంది. ప్రభు త్యాగమును జ్ఞాపకం చేసుకుంటే వస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా దాని పక్షిరాజు వలె ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఉండడానికి సమయాన్ని ప్రత్యేకించుకోండి. అప్పుడు తప్పకుండా మీరు దేవుని గణపరచగలుగుతారు. దేవుడి నుంచి గొప్ప మేలుల ఆశీర్వాదాలు పొందగలుగుతారు. అతి కృప భాగ్యము దేవుడు ఈ యొక్క సమయంలో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.